స్తుతుల సింహాసనాసీనుడా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతుల సింహాసనాసీనుడా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతి 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 స్తోత్రము 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 అధిరోహించుము స్తుతుల సింహాసనము ఆస్వాదించుము మా స్తుతి ధూపము అధిరోహించుము స్తుతుల సింహాసనము ఆస్వాదించుము మా స్తుతి ధూపము స్తుతుల సింహాసనాసీనుడా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతుల సింహాసనాసీనుడా మా స్తుతులందుకో యేసయ్యా చంటి పిల్లల నోట నీ స్తుతుల కోట నిర్మిల్చితివయ్యా స్తుతి 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 బాలుర నోట చంటి పిల్లల నోట నీ స్తుతుల కోట నిర్మిల్చితివయ్యా ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆసీనుడవై ఉంటివయ్యా ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆసీనుడవై ఉంటివయ్యా స్తుతుల సింహాసనాసీనుడా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతుల సింహాసనాసీనుడా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతులందుకో 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 యేసయ్యా స్తుతులందుకో 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 యేసయ్యా నీ కృపను బట్టి ప్రభువాన్ని అద్భుత రీతిగా ఆశ్చర్యంగా మేమందరం కూడా ప్రభుత్వాన్ని ఆత్మీయులు మేమందరం కూడా కలిసి సమావేశం నువ్వు స్తుతించి ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినట్టు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నేడు మా నచ్చకు ప్రభుత్వాన్ని మా సరళత నేను నడిపించిన విధానాన్ని బట్టి అందించినటువంటి ఆస్కారాన్ని బలపరిచి వాడుకోండి. గ్రీటింగ్స్ చెప్పనైనటువంటి బిడ్డల మీద బలపరిచి వాడుకున్నాను. కృపల మధ్యలో చేసి సహాయం దయచేసి జ్ఞాపకం నడిపించాను. అదేవిధంగా నంద్యాల పట్టణంలో సేవ చేసిన మరొక ఆత్మీయ అతిథి ప్రియులు మహేష్ అన్న గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తారు. అదేవిధంగా మరి ఈ ఆత్మీయ సహవాసం ఉన్నటువంటి దేవుని సేవకులను కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మన ప్రియులు డేవిడ్ అన్న గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సోదరుడు సోమనాయుడు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం.
అలాగే అదేవిధంగా మరి నేను ఇక్కడ ఇంటర్మీడియట్ బంగారం దగ్గర చదువుకుంటుంటే అప్పుడు ఆసనంలో ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ చేశారు. నేను అన్నోళ్ళ దగ్గరే ఉండి చదువుకున్నాను. నా పెళ్లి దాకా కూడా అన్నోళ్ళ దగ్గరే ఉన్నా. నా పెళ్ళికి అన్నే నువ్వు నా దగ్గర ఇక్కడ ఉండి మాకు దగ్గర ఉండవని ఆ కుదిరిచ్చింది కూడా అన్నే. ఆ తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత అన్న నన్ను ఎప్పుడు అన్నాడు, నీకు 10th ఫస్ట్ క్లాస్ వచ్చింది కాబట్టి నువ్వు కండక్టర్ వైపు అనేవాడు. అన్న నోటితో ఏం మాట్లాడాడు. అలాగైనా నాకు ఇక్కడ నేను 5 సంవత్సరాలు ఇక్కడ ఉండి రక్షణ తీసుకొని దేవుడిలో ఎదుగుతూ ఉన్నాను. అట్లాగే మా పిల్లలు కూడా దేవుని దయ వల్ల మంచి ప్రేయర్లోనే ఉన్నారు అందరూ. నాకు ఇక్కడ అన్నం రాకపోతే మేము లోకంలో ఉండేవాళ్ళం. కానీ అన్న వచ్చి అన్న దగ్గరే నేను ఇక్కడ బ్రహ్మనాయుడు అక్కడ జాను గణేష్ ఇంకా నామల్ పార్టీ వాళ్ళు మా కోసం బాగా ప్రార్థన చేసేవాళ్ళు. అంటే ఈరోజు వస్తుందంటే ఇంకా నాకు అసలు సెలవు ఇవ్వలేదు. ఈకపోయినా కూడా మీరు సెలవు ఇస్తారో ఏదో నాకు అనవసరం, నేనైతే రాను. అసలు అక్కడికి గురించి రాసి వాట్సాప్లో పెడుతుంటే నాకైతే ఇంకా అసలు ఏడుపు తట్టుకోలేకపోయా. అయినా తెలిసి బ్రహ్మనాయుడు చెప్పినప్పుడు కూడా వెళ్ళలేకపోయాము. ఆత్మీయ తల్లిదండ్రులు అందరికీ వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి స్థానానికి ఇక్కడ వేదిక నాకు తెలిసి వీళ్ళందరూ నా సండే స్కూల్ స్టూడెంట్స్. తర్వాత మోహన్ రాములు వీళ్ళందరూ మేము అప్పుడు బాగా యంగ్స్టర్లు అన్నమాట. ఆ టైంలో వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నాది అప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిందనమాట. మరే రోజు మాంటి సరోజుల మాంటి వాళ్ళు వీళ్ళందరూ అక్కడ రింగ్ రోడ్డు దగ్గర ఉండేవాళ్ళు. సర్వక్క అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే చిన్నగా అమ్మ కూడా అలవాటు అయింది. అమ్మ వెళ్తున్న టైంలో నాది 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. ఆ టైంలో మేము అక్కడ చర్చికి వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు అన్నయ్య వాళ్ళు. ఇక్కడికి వచ్చాక ప్రేయర్లో మమ్మల్ని బాగా నడిపించారు. ప్రేయర్లో నడిపిస్తున్న సమయంలో అసలు నన్ను అమ్మ చిన్నపిల్లలు సండే స్కూల్ చాలా మంది ఉన్నారు కదా, సండే స్కూల్ తీసుకుంటావా సుధా అని చాలా బాగా పిలిచేవాళ్ళు. సరే అన్నయ్య అని అప్పటి నుంచి కూడా ఇప్పటికీ నేను సండే స్కూలే తీసుకుంటున్నాను. నాకు పెళ్ళయ్యే వరకు కూడా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అప్పుడు చిన్న పాప అప్పుడే డెలివరీ అయింది, 3 months పాప. అయితే సరళక్క రాలేదు కానీ ఆశను మాత్రం 2-3 సార్లు దాచేపల్లి వచ్చి అప్పుడప్పుడు చూస్తూ వెళ్ళేవాళ్ళు. అక్కడ ఇప్పుడు కూడా నేను సండే స్కూల్లో తీసుకుంటున్నాను. అప్పటి నుంచి నన్ను ఆశలో ఏమంటూ దీవించాడో సండే స్కూల్ పరిచయంలో కొనసాగుందని ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉన్నాను. దేవుని వల్ల మాకు 2 పాపలండి, నన్ను దాచేపల్లి ఇచ్చారు. మా వారు వచ్చేసి జర్నలిస్ట్ అండి. నేను ఇప్పుడు అంగన్వాడీ టీచర్గా చేయించున్నాను. దేవుడు ఇంతవరకు మమ్మల్ని సజీవంగా ఉంచి కాపాడి మంచిగా ప్రేరణ ఉన్నామంటే ఆ దేవుని దయ, ఆత్మీయ తల్లిదండ్రులైన ప్రార్థన ఫలితమేనండి. చక్కగా ఇంతవరకు దీవించి మళ్ళా తర్వాత ఆసనాన్ని చూడలేకపోయినా అక్కని చూడడానికి నాకు ఇచ్చిన భాగ్యం బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ పాటలో బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేదాన్ని. అలా వెళ్తున్న సందర్భంలో నాకు సహోదరుడు పరిచయం చేసి ఒకసారి ఇక్కడికి రమ్మని పిలిచారు. పిలిచినప్పుడు నేను సరే ఏముంది ఇక్కడ అందరికంటే గొప్ప ఏముంది అనే మనసుతో వచ్చాను. ఎప్పుడైతే నేను అడుగు పెట్టానో మళ్ళా వెనక్కి వెళ్ళకపోయాను. దేవుని ఆత్మ నన్ను బంధించి వేసింది అన్నమాట. అయితే నేను అన్నతో చెప్పేదాన్ని, అన్న మా అమ్మ కష్టపడిపోయాను, నేను చదివించిందన్నా, నేను మంచి జాబ్ చేయాలి, నా కోసం ప్రార్థన చేయాలని అడిగితే అన్న అన్నారు, నీకు జాబ్ రాదు, నువ్వు ఉద్యోగం చేయవు, నువ్వు సేవ చేస్తావు ఎప్పటికైనా అన్నారు. అంటే నేను అనుకున్నా అసలు నేను సేవ చేయడం ఏంటి, నాకు సరిగా నలుగురితో మాట్లాడటమే చేత కాదు, నేను సేవ చేయడం ఏంటి అని మనసులో అనుకున్నాను. కానీ సరే అని తలూపాను. అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు నిజంగానే అన్న మాట ద్వారా ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరి పనికిరాని నన్ను దేవుడు ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేశారు. అందుని బట్టి నా ఆత్మీయ తల్లిదండ్రులను ఈరోజు గుర్తు చేసుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ సహోదరులందరూ మేము కలిసి ఉండేవాళ్ళం. మా భక్తి, మా ప్రార్థన ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఒకరికొకరు బాగా ప్రేమించుకునేవాళ్ళం. ఒక తల్లి పిల్లల కంటే మేము ఎంతో ఎక్కువగా ప్రేమగా ఉండేవాళ్ళం. అటువంటి ప్రేమను పంచి
దేవుని మంచి మార్గం చూపించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకి నేను వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము చిన్నప్పుడు నాకు 10 years ఉండొచ్చు. అప్పటికి మా నాన్నగారు చనిపోయారు అనమాట. నేను చిన్నప్పటి నుంచే చర్చికి అంటే కొంచెం ఇంట్రెస్ట్గానే వెళ్తూ ఉండేదాన్ని. అయితే ఆ టైంలో ఇక్కడ అక్క అన్నయ్య వచ్చేసి ప్రార్థన జరుపుతూ ఉన్నారు. ఆ టైంలో మరి ఇక్కడికి రావడం, ఇక్కడ స్కిట్ జరుగుతుంది ఆ టైంలో. ఆ స్కిట్ కోసం నేను వచ్చాను అనమాట. ఆ స్కిట్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కదా. ఆ టైంలో స్కిట్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్కిట్ మరి అదేవిధంగా అక్కడ నుంచి నేను ప్రార్థనకి ఇక్కడికి వస్తూనే ఉన్నాను. అప్పుడు గాంధన్న రాసన్న వీళ్ళందరూ మాకన్నా సీనియర్స్, మేము ఇంకా చిన్నపిల్లలం, వీళ్ళకన్నా మేము ఇంకా చిన్నపిల్లలం, వీళ్ళు ఇంకా దేవుళ్ళు ఎదుగుతున్నారు. అప్పుడు ఇక్కడ జరుగుతున్న నా స్పిరిచువల్గా ఏదైనా చిన్నపిల్లలకి ఫౌండేషన్ మరి ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అంతగా దేవుళ్ళు ఎదుగుతారు అనుకుంటా. ఇక్కడ ఫౌండేషన్ ఏంటంటే నేను నేర్చుకున్న ఆత్మీయ సందేశం ఏంటంటే పాప క్షమాపణ. ప్రతి విషయంలో అబద్ధాలన్నా క్షమించమని, ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలని చెప్పేసి అన్నయ్య కేవలం చెప్తా ఉండేవాళ్ళు. అది నాకు మైండ్లో బాగా పడిపోయింది అనమాట. అసలు ఆ స్పిరిచువాలిటీ ఇది మాత్రం నేను ఇక్కడ బాగా నేర్చుకున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలి, క్షమించబడాలి, అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, అప్పుడే మనకి మార్మన్స్ రక్షణ అనేది దొరుకుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదైతే నా మైండ్లో పడిపోయింది. అదేవిధంగా ఇక్కడే మేము పెరగడం, ఇక్కడే ఉండేవాళ్ళం, ఇక్కడే తిని పడుకోవడం అన్నీ ఇక్కడే చేసేవాళ్ళం అనమాట. అంత ఇదిగా ఉండేవాళ్ళం. ఇక్కడే మేము స్టే చేయడం, అన్నయ్య అక్క వాళ్ళు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు. అసలు చాలా అప్పటికి లేరు, ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మళ్ళీ నా స్టడీస్ అయిపోయిన తర్వాత అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి నన్ను హాస్టల్లో జాయిన్ చేశాడు దగ్గరుండి. ఆ విధంగా నన్ను ఎంతగానో బలపరిచారు. అది నాకు బిడ్డలు లేరు. అయితే దేవుడు మరి ప్రార్థన చేయగా నాకు ఇప్పుడు 2వ సంతానం. ఫస్ట్ కూడా బాబే, ఇప్పుడు కూడా బాబునే దయచేశాడు దేవుడు నా జీవితంలో చేసిన మేలును బట్టి మరి నా ఆత్మీయ తల్లిదండ్రులను బలపరిచి మరి ఇంతవరకు ఆయన సన్నిధిలో ఆయన మార్గంలో తొట్టిల్లకుండా నడవడానికి కృప చూపిన మరి దేవుని బట్టి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను దేవునికి. మరి పక్కనే రాయవరం ఇక్కడ చదువుతున్నాను నేను. ఎస్కేపీ హాస్టల్ లేదు ఇట్లా పీడబ్ల్యూలో. అయితే నేను రోజుల చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ వల్ల దేవుని రక్షణలో నడిపించబడ్డాను. అక్కడికి వెళ్తున్నప్పుడు నా క్లాస్మేట్ గాంధీ మా చర్చికి పోదామని అంటే ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అందరితో పాటు విక్రమనాయుడు అన్న, డేవిడ్ అన్న వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు మేము ఇక్కడ మన్నాడు గుట్టకి వెళ్ళేవాళ్ళం అనమాట. ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. ఒక 10 మంది. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు ఆ టైంలో వెళ్ళి వచ్చేవాళ్ళము. ఏకాంత ప్రార్థన, దాంతోపాటు బేస్ నాకు కొత్త, మీకంటే చిన్నప్పుడు దేవుడు తెలుసు, నాకు అది తెలియదు. నేను దేవుడు ఎరగన ప్రాంతం నుంచి వచ్చాను. దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో కూడా దేవుడు అనేక విధాలుగా ఇక్కడ నేర్చుకున్నాను. ఇక్కడ ఫౌండేషన్, ఇక్కడ తర్వాత విజయవాడలో చదువుకున్న డిగ్రీ. అక్కడ కూడా అక్కడ ఎలియట్ చర్చికి వెళ్ళాను. అక్కడ బేస్ వచ్చింది. తర్వాత దేవుడు దేవత నేను ప్రస్తుతానికి అయితే నేను రైల్వేలో జాబ్ చేస్తాను. నాకు లీవ్ దొరకలేనుకున్నాను, పర్మిషన్ ఇవ్వలేదు నాకు. అయితే సాయంత్రం వచ్చిన మెసేజ్ లీవ్ శాంక్షన్ అయిందని. మేమందరూ చూడండి చాలా సంతోషము. వస్తున్నారు అనుకున్నా కానీ నాకు మ్యారేజ్ అయింది. నాకు ఇది తెలుగు దేవుని కుటుంబం పెట్టి నా మ్యారేజ్లో నేను స్ట్రగుల్ ఎంతో పడ్డాను. సేమ్ మోడ్ కావాలని, సేమ్ క్యాస్ట్ కావాలని ఎంతో ఇబ్బంది పడ్డాను. చాలా ఇబ్బంది పడిపోయాను. కానీ దేవుని కుటుంబం పెట్టి దేవుడు నేను అనుకున్న దానికన్నా చాలా మంచి, నేను ఏదైతే అనుకున్నానో అంతకన్నా ఎక్కువ మంచి చేశాడు. అంటే దేవుడు నమ్మలేని వాడు.
అన్ని విషయాలుగా ఈ ప్రస్తుతానికి దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ఎంతో కష్టపడ్డాము అనేది కాకుండా ఆయన దేవాలే నా గురించి జాబ్. నా గురించి ప్రార్థన చేయండి. ఈ విషయంలో ఆత్మీయతలో అంటే ఈ చర్చిలోనే బేస్ దొరికింది నాకు. ఈ చర్చిలోనే బేస్ ఏకాంత ప్రార్థన, పాపాలు ఒప్పుకోవటము, క్షమాపణ ఇవన్నీ కూడా ఆశ వాళ్ళు నేర్పివేరు. ఇవన్నీ మాకు సహాయం చేసిన వాళ్ళకి దేవుడు అక్కడికి మంచి ఆరోగ్యం వాళ్ళని కోరుకున్నాను. థ్యాంక్ యూ అక్క. సర్వాక్క గారు ఆయన చిన్నదే కావచ్చుందని మొదటి నుంచి నాకు అక్క అనే ఒక అలవాటు అయింది. మరి నేను ఆశన్న గారి పరిచయం అయినప్పుడు ఆయన్ని నేను తెలుగు బాప్టిస్ట్ సంఘంలో సంఘ పెద్దగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్నగారిని మరి వాక్యం అందించడానికి అక్కడికి తీసుకెళ్ళాను 2-3 సార్లు. ఆశన్న వాక్యం ఉన్నప్పుడు అక్కడంతా కూడా అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు. ప్రేయర్లో కూడా ఆశన్న వాక్యం చెప్తుంటే ఆశ్చర్యపోయేవాళ్ళు. మరి ప్రింట్ ఆఫ్ సైలెన్స్గా అయినారు. అంత గొప్ప వాక్యం మరి ఆ సంఘం అందించారు. తర్వాత మరి ఆసన్న ఆదేశాల మేరకు ఆ ఏరియాలో మరి మీ ద్వారా మరి సేవ జరిగించాలని నాతో అన్నప్పుడు మరి ఈ యొక్క ఆసన్న దగ్గర ఉన్న బ్రహ్మనాయుడు, దాసు, గాంధీ, డేవిడ్ బ్యాచ్ మీటింగ్ లాగా అక్కడ వాక్య పరిచయం చేశారు, సేవ జరిగించారు. వారిని కూడా నేను ఆ చర్చిలో సండే స్కూల్ యవనస్తుల కూడికలు ఏర్పాటు చేశారు. అక్కడ వాక్యం ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి తెచ్చేవాయని బుల్లెట్లు ఉన్నట్టున్నారు అని నన్ను అడిగేవారు. అంత గొప్ప మరి పరిచారకులుగా ఆసనాలు మరి తయారు చేశారు. గొప్ప వాక్యం అందించే బిడ్డలుగా వాక్యాన్ని ఆసన తయారు చేశారు. అంతేకాదు కానీ మరి ఇక్కడ వాళ్ళు అక్కడ పరిచయం చేసినప్పుడు నా చిన్న కుమారుడు వాక్యంలో బాగా మరి ప్రార్థనా జీవితంలో బాగా నలిగి మరి అక్కడ చర్చిలో ప్రోగ్రాం పెట్టినప్పుడు క్విజ్ పోటీలో కూడా మీ దగ్గర నేర్చుకునే విధానాన్ని బట్టి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది మా అబ్బాయికి. మరి ఆసన్న నాకు ఆ అబ్బాయిని ఆసన్న దగ్గర తీసుకొచ్చి నన్ను స్టడీ వెళ్ళే ముందు ప్రార్థన చేయించా. ఆ లాస్ట్ అబ్బాయిని ఆయన ప్రార్థన బలం మరి దేవుని కృప. ఇప్పుడు మా చిన్నబ్బాయి MBBS డాక్టర్ అయ్యారు. మరి అంతా గొప్పగా దేవుడు ఆశను వాడుతున్నాడు. ఈరోజు సరళక్క మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. చాలా కాలం తర్వాత మరి ఆమెను చూస్తున్నాను. నేను మరి ఇలాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు ఇలా మాట్లాడుతుంటే లేకపోతే కార్యక్రమం నడిపిస్తుంటే సరే మంచిదంటే అంకాలు మీ భలే నవ్వేది. మంచిది అనగానే నవ్వుద్ది. బాగుందా నీ మాట అనేది. అది ఆమెకి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ ఆ మాట అక్కగారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇది మేమైతే 1-2 రోజుల్లో చెప్పేది కాదు. ఎందుకంటే సంఘంలో ఉన్న అందరికంటే చిన్నవాడిని నేను. ఎక్కువగా ఆసన్నతో సరళతతో కలిసి ఉన్నవాడు అంటే నేనే ఎక్కువ సమయం. అన్నోళ్ళందరూ కూడా సేవలో ఎక్కువగా
వాళ్ళకి సహకారంగా ముందుకి సాగి వాళ్ళ అన్ని పనులతో తోడుగా ఉండేవాళ్ళు. కానీ నేను ఎక్కువ అక్కతోనే అనుబంధం. నేనే అక్కకాడ కూర్చునేవాడిని. ఏసమ్మ అక్క కానీ, సుధారణ అక్క కానీ, అక్కలు ఎవరు వచ్చినా అక్కకాడ ఉండే వ్యక్తి నేనే. అన్నోళ్ళ మీద ఏదన్నా ఎక్కడ రిమార్క్ చేసినా అన్న ఆసనకాయ తీసుకొచ్చేది నేనే. ఎందుకంటే అన్నకి నేను ఒక బాడీ గార్డ్. అన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చూపించేవాళ్ళు. కానీ ఈ రోజు అక్కని చూడగా నాకు ఏ జ్ఞాపకం వచ్చింది. రెండోది చెప్పాలనేది ఇక ఏది నా హృదయంలో ఆశ లేదు, కానీ ఆ పాత జ్ఞాపకాలు, ఆ విషయాలు, కాకపోతే అన్నగారిని తలుసుకొని బాగా ఆవేదన ఉండేది. కానీ అక్క కళ ముందు కానొస్తూ ఇక అలాగే చిన్న తల్లిని కూడా చూసినప్పుడు మంచి ఆనందం కలిగింది. ఇలా అందరం కలిసి ఉండాలనేది ఆశ బాగుపడితే కోరుకుంటున్నా. ఇంకా అక్క కూడా మెండైన ఆయుష్ ఇవ్వాలని దేవుడు ఇంకా మనల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచాలనేదే నా మాటలు. అన్నీ గుర్తుకొస్తుంది. నాటి జ్ఞాపకాలు. మేమందరం ఆడిపోవడానికి గ్రౌండ్కి వెళ్తే క్రికెట్ మా వర్తమానం పట్టుకొచ్చాడు అన్నకాడ నుంచి. మిమ్మల్ని అన్న వెళుతున్నాడు మంచి మూమెంట్లో కబుర్ చెబుతాడు. మ్యాచ్ మంచి మూమెంట్లో ఉన్నప్పుడు కబుర్ వచ్చిందంటే అర్థంతరంగా రద్దు చేసుకుని పటా విన్నా బయలుదేరి రావాలి. వాటిని చూస్తే కానీ అంత దూరాలు అనుకో మనకి ఏదో వార్త పట్టణాలు వార్త పట్టణాలు మీ ముందులే అని అనేవాడు అక్కడి నుంచే. కాబట్టి అలాంటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మరి బిడ్డలు ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అక్కడ పరిసరంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క సభలు ఏర్పాటు చేశారు పిల్లలందరూ కలిసి కూడా. మేము చిన్నపిల్లప్పుడు సరళకాంతము మాకంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ ఆచరణ సరళకాంత అనేవాళ్ళు పిల్లలంతా. వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు, మేము పెద్దవాళ్ళు అయినట్టు మాకు ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు. మేము వీళ్ళు వచ్చినాక ప్రార్థనలో చాలా ఎదిగాము, ప్రార్థన నేర్చుకున్నాము, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని అన్నీ కూడా నేర్చుకున్నాము. దాని నుంచి కూడా వెళ్తూనే ఉంటారులే, కానీ ఎంత ఆత్మీయత ఉండేది కాదు. అయినా ఇక్కడ ద్వారా మేము నేర్చుకున్నాము. అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రార్థనలో పాల్గొనే ప్రార్థనలు అలా జరిగేవి. మరి ఆ విధంగా వండుకుంటూ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, చదువులు అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆశలు అనేదాన్ని నా పిల్లలు ఈ విధంగా కోరికలు ఆరంభిస్తున్నారు. వీళ్ళందరినీ మరి ఒక సేవకులుగా చేయాలని అనేదాన్ని. అంటే అవుతారమ్మాయి అవుతారమ్మ అనేవాడు. అలాగే దేవుడు చాలా మంది పెరిగిన వాళ్ళ పిల్లలందరూ కూడా సేవ చేస్తున్నారు. బిడ్డలను ఆశీర్వదించును గాక. అదేవిధంగా సరళ ఇప్పుడు రావటం ఎంతో ధన్యకరం, మన అదృష్టం అనుకోవటమే. నేను ఇప్పుడు చూస్తాను అనుకునేదాన్ని. తెలియని రీతిలో మరి యొక్క సభను ఏర్పాటు చేసి సరళాన్ని పిలిపించారు. మరి ఎంతో మరి మాకు ఆత్మీయ తల్లిగా ఉండుకుంటూ మా బిడ్డల్ని ఎంతో చక్కగా చూసుకుంటుండేది. మా నాన్న మా అమ్మ ఉన్నప్పుడు పిల్లోడు మరిదాసుని కుమారుడిని బాగా చూసుకునేవాడు. వాళ్ళు పోయినాక ఎవరు చూసుకునేవాడు, నేనే చూసుకోవాల్సి వచ్చేది. అప్పుడు నేను ఏడుస్తుంటే సరళ ఆశన్న నాకంటే ఎంతో బాగా చూసేవాడు పిల్లోడిని. ఏదైనా కానీ ఏదైనా తినాలన్నా ఇక్కడ పంపించాలన్నా ముందు పెట్టి పిల్లల్ని ఎంతో ఆప్యాయతతో, నాకంటే తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించి బాగా పోషించేవాళ్ళు, దగ్గరే పెట్టుకునేవాళ్ళు. అది నాకు ఇప్పుడు సరళ చూడగానే నాకు అదే గుర్తొచ్చి అసలు నాకు అన్నం నీళ్ళు ఆగలేదు. అసలు ఎంతో ఏడ్చుకుంటారు. ఇంకా బిడ్డని కట్టుకున్నాను నేను. అలాగే ఇట్లాగా మరి సరళకి అనారోగ్యం ఉన్నప్పటికీ దేవుడు స్వస్థపరుస్తాడు, బాగా చేస్తాడు, దీర్ఘాయుష్ ఇస్తాడని చెప్పి నేను ఆశతో నమ్ముతూ ప్రేయర్లో కూడా పెడుతున్నాను. సరళ గురించి దేవుడు ఏం కాదు, స్వస్థపరుస్తాడు. మనందరం కూడా సరళ ప్రార్థన చేద్దాం. సేవ చేస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మేమందరమే ఇక్కడ చిన్నతనం నుంచి సరళక్క మమ్మల్ని చూస్తూ, హస్బెండ్ అయితే ఇక్కడ పని చేసేవాడు, మాది ముగ్గురు. అయితే మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు అన్నమాట. ఎంత 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పాప అట్లా ఉండేవాడు. అయితే ఇట్లా పని చేస్తూ ఉండేవాడు. మేము లోదరం చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల సండే స్కూల్కి పంపిస్తూ ఉండేదాన్ని. అయితే ఒక టైంలో సరళక్క, ఏంట్రా మీరే వస్తున్నారు, మీ మమ్మీ మీ డాడీ రావట్లేదు అని అడిగినప్పుడు, అమ్మా నువ్వు ఎప్పుడు మమ్మల్ని పంపిస్తావు, నువ్వు కూడా రావాలి అని అన్నాను. అంటే సరేలే నాకు అసలు ప్రార్థన అంటూ లేదు. నేను క్రిస్టియనే, పుట్టుకొని
అయినా ప్రార్థన అంటే తెలియదు నాకు, ప్రార్థన రాదు అసలు నాకు. అయితే సర్లకు రాశాను, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా పిల్లల చిన్నతనాల నుంచి మమ్మల్ని ప్రేయర్లోకి నడిపించి మమ్మల్ని ప్రార్థనలో నడిపించారు. మా పిల్లలు బాగా చూసుకున్నారు, చిన్నపిల్లలు. అయితే ఒక టైంలో నైట్ హస్బెండ్ పనిచేసేవాడు. అయితే అక్క అనేది సర్లక్క, పరిరోజమ్మ, గాంధీ, దేవి వీళ్ళందరూ చూసేస్తున్నారు. అయితే అక్క ఇక్కడే పట్టుకోమ్మా, నువ్వు కూడా పిల్లలు తీసుకొని వచ్చి నేను ఇక్కడ ఉండే వాళ్ళకి అయితే ఇక్కడే పడుకోమ్మా అనేవాళ్ళు. అని మాకు ధైర్యం చెప్పి ఎంతగానో మమ్మల్ని ప్రేమించి అక్క అన్న మమ్మల్ని ఎంతగానో ప్రేయర్లోకి నడిపించారు, మా పిల్లల్ని అభివృద్ధిలోకి నడిపించారు. అక్కకి ఆ సంగతి మేము ఎంతగానో రుణపడి ఉన్నాము. మీ అందరికీ ఇక్కడే ఉంది. దీంట్లో ఫస్ట్ అసలు బైబిల్ అంటే ఏంటంటే తెలిసింది ఇక్కడే. అప్పుడు సరళక్క అప్పుడు తెలుగు నాకు చదవడం రాకపోయినా కూడా తెలుగు రాకపోతే ఇంగ్లీష్ అన్న చదవాలని చెప్పి ఇంగ్లీష్ బైబిల్ చదివించాను. సో బైబిల్ ఇప్పటికీ ఎంత వయసు వచ్చినా కూడా ఇప్పటికీ ఫస్ట్ ఎవరు నీకు బైబిల్ నేర్పించింది, అవగాహన ఎలా వచ్చింది, అసలు డ్రమ్ము పట్టడం ఎట్లా, పాటలు పాడటం ఎట్లా, ఈ పరిచయం ఏంది అనేది ఇక్కడ నుంచే స్టార్ట్. ఎంతప్పటికీ సర్వక ఆశ్రమం వల్లనే ఆ బైబిల్ అనేది, బైబిల్ చదవడం అనేది మరి చాలా ఆప్యాయతలు, ప్రేమ ఎంత ఉండేది. ఇటువంటి ప్రేమ ఈ రోజుల్లో నాకు తెలుసు దొరకదు. అందుకోసం ఎంత దూరం రావడం జరిగింది. మరి ఆశ్రమం చదువుకున్నప్పుడైతే గర్తించేవాళ్ళు, బాగా గర్తించి వాడేవాళ్ళు. అప్పుడు ఒక టీం అనేది ఉండేదన్నమాట. అప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు గాంధీ నాకు ఉండేవాళ్ళు. ఎక్కడ బస్ స్టాప్ వరకు వదిలిపెట్టాలన్నా కూడా మా అమ్మని కూడా వీలే తీసుకెళ్ళి డ్రాప్ చేయడం చాలా నాకు గుర్తుంది, చాలా ఉండేది. యాక్చువల్గా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి అనమాట ఈ సంఘంలో, చాలా మంచిగా ఇప్పటికీ కలుసుకుని కొన్ని సంతోషాలు అంత దూరం రావడం జరిగింది అనమాట. నా పేరు ఎలీషా, కొత్తపల్లి గ్రామం మాది. మరి మా అక్క నాన్నమ్మ గారు దాస్ గారు, మరి రసి గారు, మా అక్క సల్మాన్ గారు ఈ స్థలాన్ని ఇచ్చినట్టు వాళ్ళు. మరి నేను చిన్న గొడవ వల్ల కొత్తపల్లి నుంచి మార్చిల గ్రామానికి వచ్చినాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను రాక్ బిల్డింగ్ వేస్తుంది, సెంట్రింగ్ వేస్తుంది. మరి అన్న గారు చిన్న వెనకాల కూడా పాక వేసుకొని మందిరం జరిపేవారు. ఆ మందిరంలో ఉన్నప్పుడు మేము కూడా దగ్గరికి అయ్యాము. అక్కడ మందిరంలో ప్రార్థనకు రావడానికి మేము సాహసం ఉంటున్నాము. మరి అన్నకి మేము తోడుగా రూపలపాడు గ్రామం, పల్లె దుర్గి, మరి కొత్తపల్లి, పాలవాయి గ్రామం ఇవన్నీ కూడా తిరిగి పరిచయం చేసి సేవ చేస్తున్నారు అన్న అక్కగారు. మరి వాళ్ళంతగానో గొప్ప పరిచయం చేస్తున్నారు కాబట్టి మరి దేవుడు వాళ్ళందరూ కూడా ఎంత గొప్పగాను దీవించినాడు. వాళ్ళకు కూడా ఒక హోమార్తను ఇక్కడే అనుగ్రహిస్తున్నారు దేవుడు. వాళ్ళ కుటుంబాలను ఎంతగానో దీవించి ఆశీర్వదించాలని, మరి రాష్ట్రంలో కూడా వాళ్ళ సేవలు అందరూ కూడా కొనసాగించాలని దేవుడి పేట మనం చేస్తున్నాం.
కాసేపు అందరిని కూడా రిఫ్రెష్ చేస్తున్నాడు కలిసి బాబా గారు. మరి పరిచర్యలో ఆరంభాల్లో మరి ఇలుషా బాబా గారు సహకరించినారు. మండల కన్స్ట్రక్షన్లో రాడ్ బిల్డింగ్ వర్క్, సెంటరింగ్ వర్క్ అన్నీ ఇవన్నీ ఇలుషా బాబా గారు ఉచితంగా చేసి కుటుంబానికి దేవుడు బాగా ఆశ్రయించారు. మన దేవుని కొరకు త్యాగంతో ప్రతిఫలంగా దేవుడు అక్కడిని మరి గొప్పగా ఆశ్రయించారు. బిజినెస్ చేసుకున్నారు. ఏఎంఎస్ డెకరేషన్స్ అండ్ టెంట్ హౌస్ పెట్టుకొని మరి మన మాల్చర్ల సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఐటమ్గా అక్కడి ముందు కొనసాగి ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితి. నేను ఎప్పుడు ప్రభుని ఆరాధించిందని కాదు, దేవుని మందిరానికి వెళ్ళిందా, మా ఇంట్లో విగ్రహారాధన చేసిన క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ భయంకరమైన పూజ చేసి ఇంట్లో పుట్టాను నేను. అలాంటి నన్ను దేవుడు ఎలా ప్రేమించాడు, ఆయన ప్రేమ నా ఆత్మీయ తల్లిదండ్రులతో చూస్తానండి. నేను చనిపోవాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ఆ దినం మా బజార్లో ప్రార్థన గుడికి పెట్టారు సరోజనమ్మ గారు ఇంటి దగ్గర. నేను మధ్యాహ్నం ఏడ్చి పడుకున్నప్పుడు నా కళ్ళు ఎవరినైతే చూపించారో దేవుడు, వాళ్ళిద్దరు ప్రత్యక్ష సాక్షులుగా నా కళ్ళ ముందు కనపడ్డారు. వీళ్ళనే కదా దేవుడు నాకు చూపించింది. ఇంకా వీళ్ళ ద్వారానే ఏదైనా నాకు పరిష్కారం అని నిర్ణయించుకున్నాను. నేను చనిపోకూడదు, ఏం చేస్తాడో దేవుడు అని ఆ దినం నాకు ఒక నిర్ణయం వచ్చింది. నాకు తెలియకుండానే ప్రేర్ అయిపోయిన తర్వాత అన్నయ్య నన్ను పిలిచారు. మా కూర్చా, ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలేదండి. మా నువ్వు ఇప్పుడున్న దుఃఖము భయంకరమైన స్థితిలో ఉన్నావు, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు కదా అన్నప్పుడు నేను అలా అనుకుంటున్నానని మీకు ఎలా తెలుసు? నీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా అన్నాడు. సరేనా మాతో నీతో మాట్లాడాలి అన్నప్పుడు నేను అన్నయ్య అక్కడ ఉన్నాను. రోడ్డు వెళ్ళి కౌలమ్మ టీచర్ గారు ఇంట్లో రెంటుకున్నాను. అక్కడికి వెళ్ళానండి నేను. ఇంకా ఆ దినము వాళ్ళ ప్రేమ ఈ రోజు వరకు కూడా నన్ను విడిచిపెట్టలేదు. నేను ఇంతకాలం ప్రభువులోనే ఉన్నానంటే వాళ్ళు నాలో వేసిన ప్రార్థన విత్తనాలు అవి గట్టిగా పట్టుకున్నాను. నేను ఈ రోజు చెప్పవచ్చమ్మా, నేను ఇక్కడ ఉంటాను, ఇంకోసారి ఉంటాను, కానీ ప్రభువుని గట్టిగా పట్టుకు. నీ ప్రతి సమస్యలో దేవుడు నీతో ఉంటాడు. ఇక దేవుడు తప్ప నీ సమస్యని ఎవ్వరు తీర్చలేదు. ఈ రోజు నేను నా బిడ్డలు బ్రతికున్నామంటే వాళ్ళ ప్రేమేనండి. వాళ్ళు నా కొరకు చేసిన ప్రార్థన నన్ను ఎంతగా ఆదరించారంటే ఎంతో ఆదరించారు. ఇంతని నేను చెప్పలేదు. నా బిడ్డలు ఎంత ప్రేమించారంటే ఒక కన్న బిడ్డల కంటే ఎక్కువగా దైవ సేవకుల ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైంది. ఈ రోజు వరకు కూడా నా ఆత్మీయ తల్లి గురించి ఎంతో ఏడ్చానండి. ప్రభా, నేను అమ్మ దగ్గరికి పోలేకపోతున్నాను, నువ్వు తీసుకురా ప్రభా, నేను చూడాలి, మేమందరం కలవాలి ప్రభా, నా కోరికలు తీర్చు, ఎన్నో తీర్చావు కదా, ఇది కూడా తీర్చు ప్రభా అని దేవుడి దగ్గర కొన్ని దినాలు మొరపెట్టానండి. ఆ మొరని దేవుడు ఇలాగ కలిపాడు మనందరం. ఇది దేవుని సంకల్పం తప్ప మానవుల ప్రయత్నం కానే కాదండి. 3 సార్లు చూపించాడు దేవుడు, నాతో మాట్లాడాడు. అన్నని, అక్కని, చింతని, ముగ్గురిని తీసుకొచ్చి మా అందరినీ గ్యాదర్ చేయాలి, మా అందరినీ పిలువమాయి అని అన్నయ్య నాకు 3 సార్లు చెప్పాడు. సరే అన్నయ్య పిలుస్తాను, నేను పిలిస్తే రావాలంటే వస్తాను, పిలువు, నువ్వు పిలవాలి, నీ ప్రయత్నం నువ్వు చేయాలన్నప్పుడు ప్రతి బిడ్డ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ఈ బిడ్డలందరూ రావాలి ప్రభా, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పి దేవుడు చేస్తావు, చేయకుంటే దేవుడు కాదని ఎంతో విశ్వాసంతో కన్నీళ్ళు ప్రభు పదం దగ్గర కాచారు. దేవుడు ఎలాగ తీర్చాడంటే మనము ప్రభువుని నమ్మినప్పుడు ఆయన ఏదైనా చేయగలడు. నేను ఇహలోక సంబంధమైన ఐశ్వర్యాలు, అంతస్తులు నేను కోరుకోలేదు, కానీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి, ఆ బిడ్డలు దేవుని కొరకు నిలబడాలి అని నేను ఎప్పుడు అదే ఆశించేదాన్ని. దేవుడు ఆటోమేటిక్ అన్ని ఇస్తాడు, ఇప్పుడుంటే దేవుడు కాదు, కానీ ఒక్కొక్క దానికి ఒక సమయం ఉంది. దేవుడు ప్రతిదీ నాతో మాట్లాడినప్పుడు ప్రభు సరే ప్రభు, ప్రతిదానికి ఒక తల్లిగా తండ్రిగా ఆయన నా పక్కనుండి నా కష్టాల్లో బాధలు ఎన్ని
బాధలు వచ్చినా కానీ దేవుడిని విడిచిపెట్టొద్దమ్మా. నువ్వు దేవుడిని విడిచిపెట్టావంటే నీ బిడ్డలు నాశనం అయిపోతానని అన్నయ్య నాకు పదే పదే చెప్పేవాడు. సరే అన్నయ్య, సరే, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభువుని ఎప్పుడు విడిచిపెట్టన్నయ్య. ఎప్పుడు వచ్చినా కానీ అన్నయ్య కాళ్ళ దగ్గర కూర్చొని నా బాధలన్నీ చెప్పుకునేదాన్ని. మాయ, నువ్వు ఉన్న బాధ అంతా నాతో చెప్పుకుంటా కాదమ్మా, ఈ దేవుడితో చెప్పు. నీతో చెప్పుకుంటే దేవుడితో చెప్పుకున్నట్టే నన్ను అనేదాన్ని. అన్నయ్య ఎంతకు ప్రేమగా ఒక చెల్లిని కూడా అలా ప్రేమించలేము కానీ అంతగా ప్రేమించేవాడు నన్ను. నీ పరిస్థితులన్నీ చక్కపరిచే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మాయి. నిన్ను ఎవరు త్రోసివేయలేదు. నీకు తప్పదవుతున్నానన్నప్పుడు నాకెందుకన్నయ్యా అంటే, లేదు లేదు, మీ పరిస్థితి ఇప్పుడు నా కన్న తల్లి కూడా అందరినీ ఇంట్లోకి రానియలేదండి. నా బిడ్డలు మీ బిడ్డలతో కలిసి ఉండాలంటే ఉండలేదు అని అన్నప్పుడు నేను ప్రభా ఏంది నా పరిస్థితి అని అడిగినప్పుడు ఆశ్చర్యంగా అన్నయ్య ద్వారా నన్ను ఇక్కడే ఉండమని ఆయనతో పలికించు. నిజంగా నువ్వు ఎంత కృప చూపావు ప్రభా. ఇలాంటి దౌర్భాగ్యాలు పట్టి నీ కృపకు నేను తగులునాయి అని ఏడ్చుకున్నా. ప్రతి నిత్యము ఏడుపు తప్ప నాకు మిగిలేదు. నానేవాడు ద్వారా ఎన్ని అవమానాలు భరించాను. ఇక్కడ అటన్నిటిలో కూడా ఒకే ఒక నిరీక్షణ, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడే ప్రతిదానికి సమయం కలదని చెప్పాడు. ఆ సమయం కొరకే కనిపెట్టాలని దేవుని వైపు కనిపెట్టాలి. ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందండి? నా ఆత్మీయ తల్లి మాకు ఎంతో ప్రార్థన నేర్పింది. నాకు అసలు ప్రార్థన చేయటమే తెలియదు, ఎలా అడగాలో తెలియదు. అలాంటి నన్ను ప్రార్థనలు తీర్చిదిద్దారంటే విధానైనా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఎటు నుండి ఏమొస్తుందో పట్టించుకోదు ఈ పిల్లకి. ప్రార్థనే ప్రార్థనే అన్నయ్య మరీ మరీ నాకు అలా ప్రార్థన నేర్పించేవాడు. చిన్న బిడ్డలకి ఎలా నేర్పిస్తారు ప్రార్థన, ఆత్మీయ జీవితాన్ని అలాగే నేర్పించారు. అలాంటి తల్లిదండ్రులకు నా బ్రతుకు దినములన్నీ నేను రుణస్తున్నాను కదా. నా చిన్న మాటలు ముగిస్తున్నాను మాట. నా పేరు రమేష్, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఒక ఆంగ్ల కుటుంబంలో నుంచి నేను రక్షింపబడ్డాను. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నా ఆత్మీయ తండ్రి గారు డేవిడ్ అన్న గారు. అయితే దాంతోపాటుగా బ్రహ్మనాయుడు అనే కానీ గాంధీ అనే కానీ ఇదంతా అంటే 2007లో నేను ఈ సహవాసానికి పరిచయం అయ్యాను నల్గొండ నుంచి. ఈరోజు దేవుణ్ణి తెలుసుకొని ఎన్ని శ్రమలు వచ్చినా ఒక వాక్యాన్ని పట్టుకొని నిలబడ్డానంటే ఇండైరెక్ట్గా నాకు ఈ మినిస్ట్రీ ఇచ్చినటువంటి ఫౌండేషన్ అది నేను చెప్పగలుగుతాను. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడి చేతిలో నుంచి జారిపోలేదు, జారిపోను కూడా. అలాంటి ఫౌండేషన్ నాకు ఈ మినిస్ట్రీలో ఇచ్చింది. తర్వాత ఎడ్యుకేషన్ నిమిత్తం నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఇప్పుడు ప్రజెంట్లీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాల్దీవ్స్ ప్రాంతాల నుంచి తిరిగి వచ్చేసడం జరిగింది. మళ్ళా వేరే ప్రదేశానికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇంతగా ఒక అన్యునైనటువంటి నన్ను దేవుని యొక్క ప్రేమను పరిచయం చేసి ఆ బైబిల్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ఏ విధంగా బోధించాలి అని పరిచర్యలో కూడా నన్ను బాగా నడిపించే వాళ్ళు అన్నవాళ్ళు. డేవిడ్ అని అవుతుంది, బ్రహ్మనాయుడు అని అవుతుంది, గాంధీ అని అవుతుంది, అందరూ కూడా అప్పుడు యూత్ రిట్రీట్స్ జరిగినప్పుడు ఈ ప్రాంతానికి చాలాసార్లు వచ్చేవాళ్ళం. సో అన్న నాకు ఎప్పుడు చెప్తున్నది, ప్రత్యక్షంగా నేను అమ్మగారిని అయితే నేను ఎప్పుడు చూడలేదు, కానీ అన్న మాటల్లో నాకు ఎప్పుడు చెప్పేది, మేము పరిచర్యలు ఇలా ఉండేవాళ్ళం, మా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర మేము ఇలా బ్రతికే వాళ్ళం అని నాకు ఎప్పుడు రోల్ మోడల్గా ప్రతిసారి అన్నగారి గురించి కానీ అమ్మగారి గురించి కానీ చెప్తా ఉండేవారు. సో దాన్ని బహుశా నాకు ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు అనుకుంటా. పరిచర్లో కూడా నన్ను ఆ విధంగా అన్నవాళ్ళు పెంచడం జరిగింది. మరొకసారి అన్నవాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలన్న. ఇంతటి ఒక స్థిరమైన పునాదులు మాత్రం ఇచ్చిందైతే నాకు ఈ జేపీఎఫ్ సహవాసమేనండి. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పక్కవాళ్ళు ఉన్నారు. బహుశా చాలా మందికి నేను తెలుసుంటాను. మా అమ్మగారు సరేనమ్మా, దేవుడు తన కృపను బట్టి ఇంత దూరం తీసుకొచ్చాడు. అంటే ఎంత దూరం లేదా, గుంటూరులో ఉంది. కానీ మీ అందరినీ ఇట్లా కలవడం, ఈ మందిరంలోకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మందిరం కట్టిన దగ్గర నుంచి ఉన్నాము. చిన్నపిల్లలం కదా, అవి ఇవి మట్టి మోసినప్పుడు, రాడు మోసినప్పుడు అవన్నీ బట్టలు వస్తుంటే అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి నాకు.
ఇక్కడే పడుకునేవాళ్ళం, ఇక్కడే తినేవాళ్ళం, ఇక్కడే ఇంకా బయట ప్రపంచం బయట పిల్లలతో మాకు అసలు సంబంధం ఉండేది కాదు. అట్లా ఉండేవాళ్ళం తల్లకతో ఆసనతోటి. అప్పుడు పిల్లలు లేరు, ఇంకా వాళ్ళ మంచం చుట్టూ మేమే ఉండేవాళ్ళం పిల్లల్లాగా. అట్లా పెంచారు అక్క అన్న మమ్మల్ని. ఇప్పటికీ గుర్తొస్తానే ఉంటారు. నా దగ్గరికి 2-3 సార్లు వచ్చారు తేడా వచ్చినప్పుడు. మరి ఇట్లా వచ్చి మీ అందరికి కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేరొచ్చిన అందరికి కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు స్థుతించి ఆరాధించుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ పరిసరంలో మాకు ఎన్నో అనుభవాలు మెరుగులు జరిపించిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు. మాకు ప్రార్థన నేర్పించడానికి, వాక్యం నేర్పించడానికి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మాకు రక్షణ ఇచ్చినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా మాకు ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని పరిచయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గొప్ప రాజానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, సర్వాధికారికి స్తోత్రాలు, సర్వోన్నతానికి స్తోత్రాలు చెల్లించుకుంటాము. మమ్మల్ందరినీ ప్రయోజకులుగా చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాదని వాక్యం సెలవించే రీతిగా అయా మీ సేవకులు ప్రయాస వ్యర్థము కాలేదని ప్రభువాన్ని మరొక మారు రుజువు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అయా సర్వాధికారికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నేడు దినం అందరినీ కూడా సజీవులుగా వచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా నీ ఆశ్రయాన్ని మా ఆత్మీయ తల్లి గారిని మా మధ్యకు నడిపించినందుకు అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. స్థుతులకు పాత్రగా స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అందరూ నుంచి చిన్న పల్లవి చరణం పాల్గొందామని. ప్రేమించుగా యేసు రాజా నే ప్రేమించదా ప్రేమించదా ప్రేమించారు, పోషించారు, ఆదరించారు. కానీ ఎవరు నేను వాడిని ఏం చేయకపోయారు. చేసి మీరు మరణించబడి క్షమించబడి ఇక నుంచి మా ఊరుతున్నా అదే మా దైవం మా సోదరులుగా ఇక్కడ నుంచి మీకు వారికి తోడుగా ఉండడానికి బలపరచడానికి స్థిరపరచడానికి ప్రభుత్వం చూపించగలిగిన వాడు చూపించి మీరు మాకు సహాయం చేయాలి. తెలియజేస్తున్నాం. అలాగే ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. 3 నిమిషాలు 3 మాటలు. మొదటి మాట 98లో ఇక్కడికి వచ్చినప్పుడు
నేను ఎవరో అక్కడని తెలియదు, కానీ వెనకాల బాక్సులు పెట్టారు చూడండి, అక్కడ ఆ షెల్ఫ్లో నా సామాన్ పెట్టుకొని నేను ఉండడానికి సంసారం ఇంకా పెళ్లి కాలేదు, ఏ ఖాళీలో సంసారం చేసుకోవడానికి అక్క వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు అని చెప్పడం కాదు. నేనెవరో తెలిస్తే, నా లైఫ్ ఏంటో తెలిస్తే ఒకవేళ ఉండమనటం అది గొప్ప విషయం కాదు. నాకు పూర్వపరిచయం లేదు. ఇక్కడ జాయిన్ అవ్వడానికి నా ఫ్రెండ్ వస్తే అతని కోసం వచ్చాను. అడిగారు ఎక్కడ ఉంటున్నావు ఏంటి అని చెప్పాను. చాలా దినాలు ఇక్కడే ఉన్నాను. ఆ సమయంలో చివర రేకులు ఉండే పైన వర్షంలో గడుస్తుంది, కింద ఉండటానికి ఇచ్చారు. కనుక ఆత్మీయ సమావేశంలో మనం చేయవలసింది ఏంటి అని అంటే వచ్చామా, 4 మాటలు చెప్పామా, ఇది మనం పాటించకుండా సేవ చేస్తున్నామని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. కనుక అక్కవాడు చూపించినటువంటి మార్పు అలా చెప్తున్నాను. నేను ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాను, నా క్యారెక్టర్ ఏంటో తెలుసా, మందిరంలో నేను తెలిసి ఉన్నవాడు అవన్నీ నేను చెప్పట్లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా ఈ లైఫ్లో ఈ లైఫ్లో పడుకునేవాడు, వయసుతో సంబంధం లేకుండా. ఎలా నమ్ముతారు? నేను ఎవరో తెలియదు, నా క్యారెక్టర్ ఏంటో తెలియదు, మా ఊరు ఏంటో తెలియదు. కనుక దేవుని సేవకులుగా వాళ్ళు మాటల కంటే చేపలు. రెండవ విషయం, 1 నిమిషం అయిపోయింది. రెండవ విషయం, మేమందరం పైన పడుకునేవాళ్ళు, ఇక్కడ పడుకునేవాళ్ళు, కొన్నిసార్లు ఎండాకాలం పైన పడుకునేవాళ్ళు. ఒక అర్ధరాత్రి నాకు మెలకు వచ్చింది. ఆ రోజు ఎందుకు నా ప్లేస్ వచ్చేవరా, కానీ ఎందుకు ఆ రోజు గుమ్మలో పడుకున్నాను. రాత్రి మాటలు వినిపిస్తున్నాయి. ఎంతో నెమ్మదిగా లేచి చూస్తే అక్క మాట్లాడుతుంది, అక్క వాళ్ళ అమ్మగారితో. అక్క వయసు మా వయసు సుమారు దగ్గరగానే ఉంటుంది. అయినా మమ్మల్ని చిన్నపిల్లలాగే చూస్తుంది. నాకు పెద్దవాళ్ళు చెప్పారు, మేము పెద్దవాళ్ళమైనా తల్లి వయసు ఉన్న వాళ్ళమైనా అక్క అని పిలిచేవాళ్ళం. అక్క వాళ్ళ అమ్మగారు అక్కనే అడుగుతున్నారు, ఇంత వయసు వచ్చిన పిల్లలు ఇక్కడ పురుగ్గా పెట్టుకున్నాను, అసలు లోకం ఏమనుకుంటుందో తెలుసా, నువ్వు చిన్నపిల్లలు అనుకున్నావా అని అంటే అక్క అప్పటి వరకు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, వీళ్ళ మాటలకి నిలుపు వచ్చింది, అది టైంలో తెలియదు. అక్క వాళ్ళ అమ్మగారు ఊరి నుంచి అర్ధరాత్రి వచ్చారు. అక్క నా మాట ఇప్పటికే నాకు బాగా దొరుకుతుంది. ఒకటే మాట చెప్పింది, మాకు తెలిసిన వాళ్ళు ఏంటో చెప్పలేదు, మన బాబు ఎంతో మోహన్ కూడా అంతే అన్నది. ఎవరితో పోతుందో మా సంఘస్థులు, నాకు నమ్మకం, ఇలాంటి మాటలు చెప్పలేదు. మన బాబు ఎంతో మోహన్ కూడా అంతే, అందువల్ల కట్టించుకోవద్దమ్మా. ఈరోజు ఈ మాటలన్నీ మనం ఆలోచన చేస్తే కూడా బ్రదర్ చెప్పాడు, ఆ ప్రేమలు ఇప్పుడు లేవు అని, ఆ ధైర్యం ఇప్పుడు లేదు, ఆ సహనం ఇప్పుడు లేదు. కనుక అలాంటి వాళ్ళు మాటలు మీరు చాలా మాటలు చెప్పారు, మంచి విషయం అదంతా కూడా. 3వ మాట, అయితే మనం ఏం చేద్దాం ఇప్పుడు? వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు, వాళ్ళు శక్తికి మించి చేశారు, వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టి పనిచేశారు. వాళ్ళు చూపించాల్సిన ప్రేమ కంటే అధికంగా చూపించారు, చేయాల్సిన కంటే అధికంగా చేశారు. గణేష్ చెప్తూ అన్నాడు, ఎక్కువగా చిన్న నెక్కరేసుకుని ఇలా వస్తుండేవాడు. 5వ తరగతిలో ఉండేవాడు అప్పట్లో, 98లో 5వ తరగతి. ఆ ప్రేమ గురించి లేక వారితో ఉన్న అసోసియేషన్ గురించి మనం ఏమన్నా చేయగలము? నాకు అంత చేశారు, ఇంత చేశారు, మంచి విషయం గుర్తుపెట్టుకున్నాం. మాటలన్నీ మా ఇంట్లో సాయంత్రం భోజనం మీ ఇంట్లో అంటే కుదరదు. మేము నేను ఏదైనా చేయడానికి ఏమైనా చేయగలము? ఏం చేయగలం? ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా వచ్చి ఏదో 4 మాటలు చెప్పి మీ వల్ల మేము మేలు పొందామంటే ఈ క్రైస్తవ్యం కాదు. నేను ఇచ్చే స్థితిలోకి తీసుకొచ్చినప్పుడు, నన్ను ఇచ్చే స్థితిలోకి తీసుకొచ్చినప్పుడు మీరేం కన్నారు పడద్దు, మీ ఆస్తులు బంగారం రాజులేదు, అందుదాకా నేను రాను కూడా, నాకు అవకాశం కూడా లేదు. మనం ఏమైనా చేయగలమా అంటే వారు చూపించిన ప్రేమ తిరిగి చూపించే సమయం, వారు చూపించినటువంటి ఆదరణ, వారు చూపించినటువంటి నమ్మకత్వం. ఈరోజు గ్రూప్లో చదివినప్పుడు చాలా బాధ చేస్తుంది. ఒక మాట ఆ పాప గురించి కూడా చెప్పాలి. చాలా సంవత్సరాలు సేవ చేస్తూ అక్క నేను బయట చెట్టు ఉండేది, ఆయన చెట్టు చూస్తాను.
ఇంత సేవ చేస్తున్నాం కదా మేము, మాకు బిడ్డలు లేకపోతే లోకం ఏమనుకుంటారు మోహన్ అనే లెక్క. నిజమే కదా, దేవుడు అన్నీ ఇస్తాడని చెప్పినప్పుడు అక్కడే లేకపోతే ఏదో నాకున్న పరిస్థితి పెద్ద ఇక్కడ కూర్చున్న వాళ్ళు పెద్దవాడే కాదు, కానీ నేను చెప్పేవాడిని అక్క దేవుడు ఇస్తాడక్క, అలా కాదు దేవుడు ఇస్తాడు, కానీ ఈ లోపు మేము పడే మానసిక బాధ ఎలా ఉంటుంది. దినకరన్ గారు ఒక మాట చెప్తున్నాడు, ఆ శ్రమలలో నుండి నేను వెళ్ళేటప్పుడు నా దేవుడు ఆ చేయి పట్టుకున్నాడు. నేను షూర్గా చెప్పాను, నేను మళ్ళీ మీరు సాయంత్రానికి నా దగ్గరికి వచ్చి మా జాతకం చెప్పమని చెప్పాలి, కానీ ఏమని చెప్పారంటే దేవుడు ఇస్తాడక్క గ్యారెంటీగా, ఫలితమే పాపం. నేను చెప్పడం కాదు, ప్రభు ఇచ్చే వరకు ఓపికగా ఎదురు చూచి మూడో మాట నేను ముగిస్తున్నాను. మనం చేయవలసింది ఏంటి అని అంటే, గ్రూప్లో చూసిన మాట అంటే కొంత అనారోగ్యంగా ఉంది, దాని గురించి మనమే ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మన బాధ్యత ఏంటి అని అంటే, ఒకవేళ నీవు అక్క దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి మందిరం నుంచి ఏమైనా మేలు పొందుకున్నావు అనుకుంటే ఎంతసేపు ప్రార్థన చేయగలరో ఆలోచన చేయండి. అందరి గురించి చెప్తే చాలా సమయం అయింది. జ్ఞానం అంటే మద్దతు అంటే ఎవరకుండా ప్రార్థన చేయలేదు. మందిరంలో కొన్నిసార్లు ఇసుకునేవాడు, ఎప్పుడు లేచిన అర్ధరాత్రి లేచి ఎడుతూనే ఉండేవాడు నిద్ర లేకుండా. అలాంటి ప్రార్థన నేర్పించినటువంటి అక్కకు ఈరోజు కొద్ది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇది అసాధ్యమైందా? ఇది అసాధ్యమైనది కాదు, ప్రభుత్వ అసాధ్యమైనది కాదు. కనుక మనం ఇచ్చే సమయం ఆసన్నమైంది, కనుక ఇట్ ఇస్ ద రైట్ టైం. కనుక మనందరం ఈ ఆత్మీయ సమావేశాలు మనం గమనించాల్సింది. మధ్య సమయంలో గుర్తుపెట్టుకున్నాం, మందిరం ద్వారా రక్షణ కుటుంబం ద్వారా కొన్ని నిర్ణయాలను తిరిగి మనం వారికి ఇవ్వడం గొప్ప విషయం. కనుక సంపూర్ణంగా వీరున్న అందరం కూడా ప్రార్థనతో ఆ యొక్క అనారోగ్యం దూరమయ్యేలాగిన మీ అందరూ ప్రార్థన చేయాలని మీ పక్షముగా నేను మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. చివరి మాట, సేవ చేసామా వెళ్ళిపోయామా అనుకున్న వాళ్ళు కొన్ని వందల వేలు పెద్ద పెద్ద ప్రసంగికులు అనుకున్న వాళ్ళు తమ నెక్స్ట్ జనరేషన్ చూడకుండానే వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వారి సంఘాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు అని అంటే దేవుడు వారిని ఎంతగా దీవించాడో ఆలోచించాడు. నాకు తెలుసు, 34 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాను. పరిచర్య ముగించుకొని వెళ్ళిన తర్వాత దాని ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. ఈ జనరేషన్ ఇంకెన్ని సంఘాలని ఇంకెంతమందిని దగ్గరకు తీసుకుందో. నిజంగా ఆశీర్వాదం ఉన్న తర్వాత సరళకి ఎంత అదృష్టవంతులంటే వాళ్ళు వేసిన సీడ్ ఈరోజు ఫ్రూట్ అయింది. సీడ్స్ లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, సీడ్స్ వేశారు, ఈరోజు ఫ్రూట్స్ వస్తున్నారు. ఈ ఫ్రూట్స్ మళ్ళీ తీసుకెళ్ళి మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అక్కడ కోసం ఆరోగ్యం కోసం సంపూర్ణంగా మన శక్తికి మించి ప్రార్థన చేసి అక్కడ దగ్గర శిక్షులాగిన ఇంకా అనేక మందికి మేలుకరంగా జీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేయాలని ఆ దేవుని వేడుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి ఆ వేదిక మీద ఉన్న వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి సరళాని మీ అందరికీ ఆత్మీయ తల్లి, నాకు మాత్రం కాదు, నా కూతురుతో సమానం. అది వాడి ఇక్కడికి వచ్చిన రోజు నుంచే నేను నా భార్య నిర్ణయించుకున్నాను. మా ఇంట్లో పచ్చడి ఉంటే ఇక్కడ ఉండాల్సిందే, వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో ఏది ఉంటే వీడి ఇంట్లో తింటాను. అంటే వాళ్ళకి అంతగా నేను దగ్గర అయిపోయి ప్రేమలో పంచుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుండే కాకుండా ఉప్పలపాడ ప్రాంతానికి కూడా ఈ సేవను విస్తృతంగా చేయాలన్నటువంటి సంకల్పంతో అక్కడ కూడా ఆరంభించాం. ఈ స్థలం తీసుకొని దీంట్లో చేసుకొని మీరు వాడుకుంటే చెప్పేది ఏంటంటే, నేను ఆశీర్వాద గారితో మాట్లాడి ఆ స్థలం రాసిచ్చేటటువంటి రీతిలో దేశరాజు గారు నిర్ణయించుకున్నప్పుడు ఆ దస్తావేజులో నేను ఒక సాక్షి విట్నెస్ నేనే పెట్టాను. ఇదంతా దేనికి ఇప్పుడు అవసరం అంటే, ఈనాటికి బిల్డింగ్గా మారి ఇక్కడ అనేక మంది వచ్చేసి
ఇక్కడ ప్రకటించినటువంటి మాటలు విని మన జీవితాలు సరి చేసుకునేటువంటి దానికి అవకాశంగా మారింది కాబట్టి ఇవన్నీ నేను గుర్తు చేయాలని చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ వేరే మత శాఖలో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మాటలు విని ఇక్కడ నుండి మేము పోలేకపోతున్నాం అని చెప్పినటువంటి వాడు ఉన్నారు. ఆ మాటలు విన్నాం నేను. ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే దీనిలో పాపమును ఖండించేటువంటి మాటలే ఉంటాయి సార్. అంటే పాపం అంటే భయపడి వ్యక్తులు తప్పనిసరిగా ఈ మాటలకు లోబడి దీన్ని వెంబడిస్తారు. ఇది నేటితో ఆగిపోక ఇంకా ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేస్తారు. 94వ సంవత్సరంలో ఆశనను సరళతను ఇక్కడ పాస్టర్గా దేవుడి సేవ చేయడానికి పంపించారు. సో వాడు వచ్చిన తర్వాత ఒక 1.5 సంవత్సరం వాడితో కలిసి ఉన్నాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. అప్పుడు ఈ చుట్టుపక్కల అందరూ కూడా పిలిచి వాడు మోహన్ రావుని అందరూ కూడా గ్యాదర్ చేసి సరళక్కను కానీ ఆశను కానీ బాగా వాళ్ళు బాగా ప్రేమించి దానం అంటే చనిపోయింది అంటే మీరు చాలా సంతోషపడి ఉండేది. ఏడ్చిన అనుభవం చేసుకుంటే మంచి ఎమోషనల్ వ్యక్తి అనమాట దానం అంటే. మంచిగా మరి వాళ్ళు బాగా ఆదుకున్నారు. బాగా ఈరోజు మీరు అందరూ సాక్ష్యం చెబుతుంటే నాకు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత బయట కూర్చున్నాను చాలాసేపు. వీళ్ళందరూ సాక్ష్యం చెబుతా ఉంటే నిజంగా మంచి సేవకులు మార్చగలగడానికి మేము ఒక కారణం అయ్యాము అన్నటువంటి ఆ సంతృప్తి అనేది సాటిస్ఫాక్షన్ అనేది మాకు కలిగింది. నిజంగా మరి సందర్భం గౌతముడు బాగుంది. మరి ఒక చిన్న పల్లవి పడుకుందాం. చాలా సేపటి నుంచి వింటూ ఉన్నాం. Yesterday, today, forever, Jesus is the same. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అనేటటువంటి ఒక చిన్న పల్లవి పడుకుందాం. Yesterday, today, forever, Jesus is the same. All the same, but Jesus never. Glory to His name. Yesterday, today, forever, Jesus is the same. All the same, but Jesus never. Glory to His name. Glory to His name. Glory to His name. All the same, but Jesus never. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం గట్టి చెబుదాం హల్లెలూయా. మరి మాది తిరుప్రాంతకం అని ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతము. నేను నెట్టచింతల్లో 83 నుంచి 86 వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఒకరోజు ఒంగోలు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆసన అలాగే సరళక్క మాకు పరిచయం అయ్యారు. మరి పరిచయం చేసుకున్న మరుక్షణం నుండే రే రారా మా ఇంటికి అని చెప్పేసి ఒక తమ్ముడిని పిలిచినట్లుగా పిలిచింది నన్ను. రే రారా అనేసరికి ఇక నాకెంతో ఏందో భయం, ఇంత కలుపుకొని పోతుంది అని చెప్పేసి మేము కూడా తమ్ముడిలాగా మారిపోయాం. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. మా తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు సిరిల్ అని, వాడు కూడా వచ్చేవాడు. ఇంకా ఆసన్న ఇక మా ఇద్దరిది కూడా మేము ఎప్పుడైనా రాగానే మంచి మన మాంసం తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఫుల్గా పెట్టి ఏ మీరు ఎప్పుడొచ్చినా సరే ఇదిగో ఈ రూమ్ లో ఉండండి అని చెప్పేసి అక్కడ మరి బలరామన్న ఇల్లు ఉండేది, అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఒంగోలులో పరిచయం అయ్యారు. సేవకు రాక ముందు
సరే అక్కడ అయిపోయిన తర్వాత 91లో వీరికి వివాహం జరగటం, తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత 98లో నేను మళ్ళా రెంటచింతల్లో టీచర్ గా 1 ఇయర్ పనిచేశాను. అప్పుడు అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ మందిరం ఇదంతా కూడా అన్న కడుతూ ఉన్నాడు. మరి వీళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా నేను గమనించి నేను ఎంతో సంతోషపడతా ఉండేవాడిని. చాలా మంది రక్షించబడటము నేను చూశాను. తర్వాత మరి అన్నయ్యలో నేను చూసింది ఏంటంటే సేవకు వచ్చేటప్పుడు ఎవరు చేయనటువంటి ఒక గొప్ప సమర్పణతో కూడినటువంటి ఒక పని చేశాడు. ఏమిటి అదంటే, నేను సేవకు వెళ్తున్నాను, ఒకవేళ సేవలో కష్టాలు వస్తే మరలా నేను వెనక తిరిగి వస్తానేమో అని ఆయన 10th క్లాస్ సర్టిఫికేట్ చించేశాడు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చించేశాడు, డిగ్రీ సర్టిఫికేట్ చించి పడేసి నేను ఎన్నడూ కూడా మరలా తిరిగి ఈ యొక్క పనికి రాకూడదు, నేను దేవుని పనికి వెళ్తున్నాను, మరలా నేను వెనుదిరిగి రాకూడదు అనేటటువంటి గొప్ప సమర్పణతో ఇక్కడికి వచ్చాడు. అంటే వెనుదిరగినటువంటి సమర్పణ ఈ ఇద్దరి దంపతుల్లో నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ఆయనలో క్రమశిక్షణ, మరి పిల్లలైనా సరే పెద్దలైనా సరే తాను నేర్చుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ, ప్రార్థనా జీవితం, ఒంటరి ప్రార్థన, పరిశుద్ధత, మరి ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరిలో చూశాను. ఇక్కడ ఇంతమంది వచ్చి ఈ రోజు దేవుణ్ణి మహింపరుస్తున్నామంటే కారణం ఆయనలో, వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి సమర్పణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ఆయనలో ఇంకొకటి చూశాను, ఆధ్యాత్మికమైనటువంటి అధికారం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క శిష్యులు ఎలాగ పరిశుద్ధాత్మను పొందుకొని దయ్యములను వెళ్ళగొట్టారో, రోగులను స్వస్థపరిచారో, మరి ఆత్మలను ప్రేమించారో, నశించిపోతున్న వారి ఎడల అలాంటి గొప్ప ఆత్మల భారాన్ని, ఆత్మీయమైనటువంటి అధికారాన్ని, ఆ ఆత్మీయ అధికారంతో కూడినటువంటి సమర్పణను కలిగి ఉన్నారు. ఎప్పుడు ఏది చూసినా సరే, ఏ పుస్తకం రాయాలా, ఏ క్యాలెండర్ తయారు చేయాలా, ఏ మీటింగ్ పెట్టాలా, ఇదే ధ్యాస గాని మరొక ధ్యాస ఆ సేవకుల్లో, మరి ఈ దంపతులు ఇద్దరిలో నేను చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళ చేతిలో మరి 10 రూపాయలు కూడా లేదురా అని చాలాసార్లు అక్క చెప్పింది. త్యాగముతో వారు ఈ సేవ కట్టారు. డబ్బు ఉండి చేయలేదు కానీ వారి జీవితాల్ని, వారి బలాన్ని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క మరి సమయాన్ని, యవ్వన కాల బలమంతా కూడా దేవునికి అర్పించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి తమ్ముడు ఈ యొక్క మీటింగ్ పెట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా. మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని స్కూళ్ళల్లో, కాలేజీలలో జరుగుతాయి, కానీ ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనం పెట్టాలి అనేటటువంటి గొప్ప తలంపును దేవుడు ఇచ్చినందుకు తమ్ముని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతమందిని మనము మరొకసారి కూర్చొని, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఒక పాపిని రక్షించి ఇంతమందిని రక్షించడానికి జనములకు తల్లిగా, జనములకు తండ్రిగా ఏర్పాటు చేసిన మరి అక్కను, అన్నను ఈ రోజు జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి అక్క కోసం, అక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మరి మీ అందరికీ తెలుసు, పాప చక్కగా బీటెక్ చదివింది, సిఎస్సిలో మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తెచ్చుకుంది. మరి ఫైనల్ ఇయర్ లో చక్కగా ఇంటర్వ్యూలో పాస్ అయింది, జాబ్ తెచ్చుకుంది. అయితే త్రివేంద్రం అనేటటువంటి ఊర్లో ఆమెకు వచ్చింది. దూరం వెళ్ళలేక కడపలోనే మరి ఒక మొబైల్ కంపెనీలో పనిచేస్తుంది, ప్రయోజకురాలైంది. మీ ప్రార్థనలంతటితో కూడా ఈ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలని, మనందరం రాకడ వరకు ఏ పని అయితే మన పాస్టర్ గారు, పాస్టర్ గారు చేశారో మనము కూడా ఆత్మల కొరకు భారం కలిగి ప్రభు మార్గమును మరి అనుసరిస్తూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని ప్రేమను, దేవుని యొక్క ఆప్యాయతను మనము తెలియచేయాలని ఈ మీటింగ్ ద్వారా మనందరం కూడా ఈ ఆత్మీయ పాఠం నేర్చుకుని, ప్రభువా వారు ఎలాగా ఆత్మల కోసం ప్రయాసపడారు, కష్టమైన నష్టమైన, నేను కూడా ఒక్క ఆత్మనైనా నీ కోసం
సంపాదించాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మా ఆనందం, మా అతిశయం, మా కిరీటం మీరే అని పౌలు గారు చెప్పారు. కాబట్టి ఇక్కడున్న బిడ్డలందరూ కూడా మరి అక్క యొక్క కిరీటంలో రాబోయే రోజుల్లో అతిశయ కిరీటంలో పరలోకంలో మీ అందరూ కూడా ఒక రత్నాల్లాగా ఉండబోతున్నారని నమ్ముతూ ఆకాశమందున్న ఆసీనుడా నీ వైపు కనులెత్తుచున్నాను, నేను నీ వైపు కనులెత్తుచున్నాను. ఆశ్రయ గారు బావమరిది, సరళ గారు తమ్ముడు గారు, దేవుడు గారు, బాబు గారు 5 నిమిషాలు మనతో మాట్లాడారు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువైన క్రీస్తు నామములందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మరి అక్క వాళ్ళు ఇక్కడ పరిచర్య విడిచిపెట్టి వచ్చి 13-14 సంవత్సరాలకి ఈ ఊళ్ళో అడుగుతుంది. మళ్ళీ అక్కడ ఉన్న పరిచర్య ఎట్లా ఉందో, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూస్తే బాగుండు, ఒకసారి వెళ్తే బాగుండని చాలాసార్లు నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన తలంపుని దేవుడు ఈరోజు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. మరి అక్కవాళ్ళు 1994వ సంవత్సరం ఏప్రిల్ 7న నేనే వారితో కలిసి ఇక్కడికి వచ్చి వారిని దించి వెళ్ళాను. నేను 2001లో జనవరిలో కడపకి వెళ్ళాను సేవకి. 2001 జనవరి నుంచి మరి ఇప్పుడు అక్కడే కడపలో సేవ చేస్తున్నాం. ఒక టౌన్లో 2 చర్చెస్ ఉన్నాయి. మెయిన్ చర్చెస్లో 2 చర్చెస్లోనే పరిచయం చూస్తూ చుట్టుపక్కల ఒక 5-6 సెంటర్లో పరిచయంకి వెళ్తా ఉన్నాం. సో మరి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా అప్పుడు విద్యార్థిగా పీజీ చదువుతూ గుంటూరులో ఉన్నాను. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడిని. నేను పరిచయకి వెళ్ళిన తర్వాత కూడా 4 సంవత్సరాలు ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నాయి. మీటింగ్స్ కానీ ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఇక్కడ పరిచయకి వెళ్ళడం కానీ, ముఖ్యంగా వస్తున్న నెల నేను పీజీ అయిపోయిన తర్వాత ఏకాంతంగా ఆ పడ ప్రాంతానికి వెళ్ళి చక్కగా బైబిల్ స్టడీ చేసి అసలు బైబిల్ ఏంటని స్టడీ చేయడానికి వదిలివేశాను. సో పౌలు గారు ఒక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఒక మాట చదువుదాం. ఆయన చెప్పినట్లుగా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కావదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. సో ఆ దినాల్లో దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ప్రయాసపడ్డారు. ఆ ప్రయాస వ్యర్థం కాలేదని ఈ కూడికి తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి ప్రేరు చేసేరు, వెళ్ళారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు, పూనూరు వచ్చారు. ప్రభు పిలుపునంత వారు వెళ్ళినా ఇక్కడ ఏంటి ప్రయాస ఏమైపోయిందంటే, ప్రభునందు ప్రయాస ఏమి వ్యర్థం కాక మరి ఆ నాటిన విత్తనాలు మహావృక్షాలై ఫలాలై మరలా తిరిగి సంఘాలుగా ఫలాభివృద్ధి చెందుతూ ఉన్నది. అలాగే ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం, ప్రభు కొరకు పడిన ప్రయాస ఇప్పుడు కూడా వ్యర్థము కాదు. అలాగే పరిచయం సాగుతుంది. మరి పరలోకానికి దేవుని సేవకులు పాస్టర్ గారు వెళ్ళారు. మరి అక్కడికి లాస్ట్లో కొంత కిడ్నీ ప్రాబ్లం వలన ఊళ్ళోకి కొంచెం హాస్పిటల్కి ఇబ్బంది అని చెప్పి కడప తీసుకునేగా 3 సంవత్సరాలు అయింది. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కడపలోనే ఉంటున్నారు.
అక్కడ సేవలో అవసరం ఉంది. ఆ అవసరతను బట్టి దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చి అక్కడ వాడుకుంటున్నారు. సో వారు ఊరకలేరు, వదలలేరు, కానీ అక్కడ నీటిని బట్టి దేవుడు అవసరతను బట్టి అక్కడ తీసుకొచ్చి అక్కడ వాడుకున్నారు. అక్కడ సంఘంలో ఒక అనారోగ్యతను బట్టి డయాలసిస్ జరుగుతున్నా, శక్తి వంచి లేకుండా ప్రయాసపడుతున్నారు. వారికి ఆరాధనలో వర్తమానం ఇస్తున్నారు, సేవలు సాగుతున్నారు. అలాగే క్రీస్తులో మన ప్రయాసం వ్యర్థము కాదని, వృధా కాదని గుర్తించి అదే నిరీక్షణతో ఈ యాత్రలో ముందుకు సాగుదాం. అనేక ఆత్మలు సంపాదించేవారికి వెళ్దాం. పరలోకములో బహుమానం ఉంటాం. దేవుని సేవలు గుర్తు చేసినట్టు మా అతిశయ కిరీటం మీరే కదా అని అన్నట్టుగా ఇక్కడ చేరవచ్చిన మీరందరూ వారి అతిశయ కిరీటం అన్నారు. దేవునికి మేము కలుగాక. అది థ్యాంక్ యూ. మా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక. ఈ స్థితిలో మేము ఎలాగా ఉన్నామంటే మొట్టమొదటిది దేవుని ప్రణాళిక. గుంటూరు నుండి మాచల రావడానికి, అంటే మా నాన్నగారు మరి మాచల జాబ్ నిమిత్తం మాచల ట్రాన్స్ఫర్ కావడానికి అది దేవుని కృప. ఒకటి, మేము ముందుగా ఆశ్రయం చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళం. సో రెండవది, ఈ మందిరానికి అలాగే ఆశన కానీ అలాగే సలక కానీ పరిచయం కావడానికి రెండవ కారణం సరోజనమాంటి గారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారే పరిచయం చేయకపోతే ఈ రోజు మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదేమో. సో మూడవది, దేవుడు ఇక్కడికి పరిచయమైన తర్వాత, ఈ మందిరానికి వచ్చినటువంటి తర్వాత ఆసన కానీ అలాగే సర్వక కానీ మమ్మల్ని ఎంతో దేవుని యొక్క సన్నిధిలో పెంచడం, దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క భయభక్తులు పెంచడం అనేది మామూలు విషయం కాదు. మేము ఒక్కరికి భయపడేవాళ్ళం కాదు, ఆసనం ఒక్కడికే భయపడేవాళ్ళం. సర్లక్కనైనా అటు ఇటు మాయ చేసేవాళ్ళం, కానీ ఏం లేదు. మాకు మొట్టమొదటిగా దాచుండేవాడు తుడుము పెట్టడానికి, ఆ తర్వాత మనోడు పోయాడు అనుకుంటే గణేష్ వచ్చేవాడు. సో మా ప్రతిదీ ఏ చేపు అన్నలా అతికిచ్చినట్టు ఒకటే ఇచ్చేవాళ్ళు. అనలే వాళ్ళ చేతుల్లో కూడా దెబ్బలు తిన్నాం మేము. ఆ దెబ్బలే మాకు ఈ రోజున తేలాభిషేకం అయ్యాయి. ఈ రోజున ఈ స్థితిలో ఇలాగ నిలబడటానికి గల కారణం ఉన్నది. సో ఒకటి, దేవుని యొక్క ప్రణాళిక. రెండవది, ప్రార్థన ఫలాలు. ప్రార్థన ఆసన కానీ సర్వక కానీ మా కోసం ప్రార్థన చేశారు. నాకు నిన్ను కనక ముందే మమ్మల్ని ఆత్మీయ రీతిలో కన్నది. నువ్వు ఒకదానివే కూతురు కాదు, నువ్వు ఒకదానివే కూతురు కాదు. నిన్ను కనక ముందే మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికమైన రీతిలో ప్రసవ వేదన పడి కన్నది మమ్మల్ని అందరినీ. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తల్లిని దేవుడు మాకు ఇవ్వటం అనేది మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. వారు దేవుణ్ణి మాకు పరిచయం చేశారు, ఎవరిని పరిచయం చేయరు. వేరే వాడిని పరిచయం చేస్తే, ఇంకోటి పరిచయం చేస్తే మేము ఎక్కడ ఉండేవాళ్ళము, ఏడ ఉండేవాళ్ళము, ఏ చోటు ఏ గాలికో ఏ తువాలో తిరిగేవాళ్ళం. కానీ మాకు దేవుణ్ణి పరిచయం చేశారు, లేదా రక్షకుడిని పరిచయం చేశారు. అక్క మీరు పడిన ప్రయాస ఫలితం వ్యర్థం కాలేదు. నేను ధైర్యం చెప్తున్నా, మీరు పడ్డ ప్రయాస వ్యర్థం కాలేదు. ఇప్పటికీ కూడా మీరు చూపించిన, మీరు వేసినటువంటి ఆ బాటలోనే, ఆ మార్గంలోనే ఉన్నాము అనేటువంటి మాటను నా గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్తాము. మరొక మాట జ్ఞాపకం చేస్తాం. చాలా చిన్న సంఘమే, పెద్ద సంఘమేం కాదు. మహాలు లెక్కేసుకుంటే సరోజనం అంటే, జ్ఞానం అంటే మా అమ్మ. యూత్లోకి వచ్చేసరికి యేసుమక్క, సుధారణక్క, చిన్నబుజ్జి, పెద్ద బుజ్జి, కుర్రోళ్ళు పచ్చాకాలకు వచ్చరికి నేను ఉన్న కుర్రోళ్ళు నేను పెద్దోని, నా తర్వాత బ్రహ్మనాయుడు, తర్వాత దాసు, మొత్తం వరుసగా ఉండేవాళ్ళం. తర్వాత గాంధీ, తర్వాత గాంధీ అంత ఉండేవాళ్ళం. చాలా చిన్న సమయం. మహా వచ్చేవాడు పోయారు, కానీ మేము మాత్రం స్థిరంగానే ఉన్నాం. సో ధైర్యంగా చెప్తున్నానక్క, చిన్న సంఘముల నుండి 6 సేవకులను దేవుడి పైకి లేపాడు. చిన్న సంఘమే, కానీ ప్రార్థనలు అర్థం కాదా? ప్రార్థనలు అర్థం. అది ప్రార్థన ఫలాలు, కన్నీటి ఫలాలు ఎక్కడ అర్థం కాదా? ఆశన చేసినటువంటి కన్నీటి ప్రార్థన, అలాగే సరళంగా చేసినటువంటి కన్నీటి ప్రార్థన. అన్న ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే, ప్రార్థనకు వెళ్తే ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసేది. ఇక ఆమెకు తెలిసింది ఒకటే, ఇక కూర్చొని ప్రార్థన చేయటమే. సో అలాగా సంఘం కోసం కానివ్వండి, మా కోసం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా కాచినటువంటి కన్నీరు. వారితో పాటు కూడా జ్ఞానం అండి, మా అమ్మ సరోజనం అండి. ఇందాక పన్నెండు జ్ఞాపకం చేశాడు, కూర్చుంటే ఎప్పుడు ముగిస్తారని. 6 నెట్ పెడితే వాళ్ళు ముగ్గురే చాలు, మాకు ఎవరు అవసరం లేదు.
మేము మామూలు లేచేవాళ్ళం, అలా కూర్చునేవాళ్ళం, అయిపోయేవాళ్ళం. కానీ వాళ్ళు ఎప్పుడైనా ఈ రోజు ఒక 5 సార్లు బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఆపేవాళ్ళు కాదు, ఆపుతారేమో అని ఆపేవాళ్ళు కాదు. తెల్లారి దాకా వారి ప్రార్థన ఫలాలు, సేవకుని యొక్క వారి ప్రయాస, వారు నేర్పినటువంటి అవి, అలాగే యొక్క ప్రార్థన ఫలాలు ఏంటంటే మేము ఫలించాము. దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క మార్గంలో ముందుకు సాగటానికి దేవుడు ఎంతగానో కృపను చూపించాడు. సో వాటితో పాటుగా ఉజ్జీవించబడుతున్నటువంటి దినాలు. నేను యొక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ సేవకుడైతే, ఏ నాయకుడైతే ఉజ్జీవించబడతాడో ఆ కుటుంబం ఉజ్జీవించబడుతుంది, ఆ సంఘము ఉజ్జీవించబడుతుంది. అలాగ ఉజ్జీవించబడినటువంటి వాటిలో వచ్చినటువంటి ఒక మంట కనవలే మేమక. నిప్పులు, సైనికులు వేరు, ఓకేనా, మామూలు సైనికులు వేరు, బోర్డర్లో ఉండే యుద్ధం చేస్తారు ప్రాణాలు తెగించి వాళ్ళు వేరు. మామూలు సైనికులు వేరు, బోర్డర్లో నిలవబడి యుద్ధం చేసే విధంగా దేవుణ్ణి మాకు పరిచయం చేసినటువంటి వారు మా ఆత్మీయమైనటువంటి నాయకులు, ఆత్మీయమైన తల్లిదండ్రులు ఆశనా సరళ. దాని విషయాల్లో మాత్రం నో డౌట్ పడతారు. ఎందుకు తెలుసా? అదే ఇప్పుడు కూడా మేము బతుకుతున్నాము, ఇప్పుడు కూడా మేము ఉన్నాము, దానిలో ఉన్నాము. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా దాంతోనే ఉన్నాము అంటే ఒకటే పరిచయం చేశారు దేవుడు. దేవుడితో మాట్లాడతారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడే. సో మేము దాన్ని కలిగి ఉన్నాం. మేము వేరేది పట్టుకోవాలి, వేరే దాంతో పోలా. మేము ఎన్ని లేటెస్ట్, ఎన్ని అప్డేట్స్, ఎన్ని వచ్చిన వాటితో మేము పోలా. మాకు నేర్పింది ఒకటే తెలుసా? అన్నిటి ప్రార్థన. ఏ సమస్య వచ్చినా దేవునితో వారు మధ్యలో, దేవునికి మాకున్న మధ్యలో వారు ఉండి దేవుని యొక్క మాటలు వారు విన్నారు. ఆ మాటలు మాకు అందించారు. ఈ రోజున అవే మాటలు మేము సంఘానికి దేవుని మాటలు అందించడానికి దేవుడు కృపను చూపించారు. అలా ఉజ్జీవించబడుతున్నటువంటి దినాల్లో ఎలాగా ఉండేదయ్యా అంటే చెప్పలేము. నేను బ్రహ్మనాయుడు అలాగ బయట కూర్చున్నాం. ఒకసారి నాకు అది మాకు బాగా గుర్తొస్తా ఉంది. దాన్ని వద్దులే, దాన్ని వెనకబడతామంటే కాట్లా. ఈ ప్రియదర్శిని అను సునీత స్కూల్ నుంచి ఏడకు మధ్యాహ్నం భోజనం నుంచి వీళ్ళు వస్తున్నారు. మేము అప్పుడు దాకా కూర్చొని ప్రార్థన చేసాం అన్నాడు. అన్న వీళ్ళు ఎలా అయినా వచ్చి ప్రార్థన చేయించాలన్నాడు. అంతేనంటవా? సరే అన్నాడు. వాళ్ళకి తీసుకొచ్చాము. మేమేదో ఎడుతున్నట్టుగా ప్రభు అన్నాం. మేము బయటికి వెళ్ళాము. వీళ్ళు 2 గంటల దగ్గర వాళ్ళ బయటికి ఒకటే ఏం చేయలేడు వాళ్ళు. మేము బయటకు కూర్చొని సంతోషం. నీకు ఎంతే ఉండాలి. ఎంత కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళంటే ఎంతగా పడిచినట్టు దాదాపు ఒక 2-3 గంటలు అలాగా ప్రార్థించినటువంటి సందర్భాలు, ఉజ్జీవించబడిన సందర్భాలు మాకు బాగా గుర్తు. ఈ మందిరంలో ఎన్నో దెయ్యాలు వెళ్ళబడ్డాయి. ఒక మంచి పేరు ఆ టైంలో. ఆశీర్వాదం అంటే ఒక విధంగా ఒక్క మాట చెప్పాలంటే మాచర్ల జరిగింది, మాచర్లు వణికింది. మాచర్లు వనకడం అంటే మాచర్లు ఉన్న సేవకులు వణికారు. మమ్మల్ని అక్కడ చాలా మంది కూడా జాగ్రత్త పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఆశలను అలాగే సందర్భం దేవుడు వాడుకోవటం అనేటువంటిది మామూలు విషయం కాదు. మరి అటు ఆ ఉజ్జీవములో నుండి మరి దేవుడు మమ్మలను ఒక ఉద్యోగకర్తలుగా, సంఘాలుగా, సేవకులుగా ఈ రోజున అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు కృపను చూపించాడు. అలాగే నాకు వచ్చినటువంటిది ఏంటంటే ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి మాట మీ అందరికీ నచ్చిందేమో కానీ నాకైతే నచ్చలా. నాకు నచ్చలా. ఎందుకో తెలుసా? ఈరోజు మళ్ళీ వెళ్ళిపోతాం. అది చూడడం నాకు నేను అనుకుంటున్నాను. ఈరోజు వాళ్ళు అలాగా ఉంటే మేమందరం వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళం. రోజున మానసిల్లో కానీ ఇవన్నీ కానీ ఆ పాదాల కాడ ఉండే ఒక ఆజ్ఞ ఇస్తే ప్రతిరోజు కలుసుకునేవాళ్ళం, ప్రతి వారం కలుసుకునేవాళ్ళం, ప్రతి నెల కలుసుకునేవాళ్ళం, హోటల్లో కలుసుకునేవాళ్ళం, ఏ సమస్య వచ్చినా కలుసుకునేవాళ్ళం. ఆత్మీయమైన సమ్మేళనం అంటే ఏదో స్కూల్లో కలుస్తారు, తర్వాత ఎవరుదాన్ని వెళ్ళిపోతాం. సమయం చూసేవాళ్ళు ఉన్నారు, తర్వాత మన బిజీలో అయిపోయిపోయి ఉన్నాం అని ఎందుకన్నా నాకు ఆ పదం నచ్చలా.
ఏదో చూసి మళ్ళీ వెళ్ళిపోతే అంతే. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ మేము ఎక్కడ ఉన్నా ఆత్మీయులతో కన్నా బెడ్రూమ్ అక్కడ మమ్మల్ని కొట్టినా తిట్టినా ఏం చేసిన నా క్షేమం కోసమే చేశారు తప్ప ఒక్కలేదు. దాంట్లో ఈ సభాముఖులను కూడా నేను ఒక చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మా నుంచి కానీ మా కుటుంబం నుంచి కానీ ఏమైనా దోషాలు కానీ లేకపోతే ఎందుకంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఇందాక చాలా మంది చెప్పినప్పుడు మందిరంలోనే కొనుక్కున్నాం, ఎక్కడో పట్టులో కొనుక్కున్నాం. ఇది అన్నీ మాకు జ్ఞాపకమే అవన్నీ కూడా. సో కానీ ఒకటి మాత్రం నేను ఒక జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇవి నేర్పినటువంటి ఈ ఉద్యోగోత్సవాలను ఇంకా అంటే మేము సేవకులు చెప్పాను, కింద కూర్చున్న వాళ్ళు ఎవరు తక్కువని కాదు, చాలా మంది సాక్ష్యం చెప్పారు. సుధరక తక్కువేం కాదు. అక్క గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎలాగా రగిలించబడ్డారు అనే మాట మాత్రమే చెప్తున్నాను నేను, అర్థమేం లేదు. సండే స్కూల్లో వస్తూ ఉన్నప్పుడు అలాగా ఒక ఆమె దెయ్యం పెట్టి కూర్చుంటే సండే స్కూల్ టీచర్ చూసి దేవదూత వస్తుందని దెయ్యం కేకేసింది. ఆశన్న రాలా కిందకి. ఒక సండే స్కూల్ టీచర్ను చూసి దెయ్యం కేకేసింది అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏం మంటతో ఉన్నాము అనే విషయం అంటే, ఏం మంటతో ఉన్నాము, ఎలాగ రగిలించబడతామని జస్ట్ అంతే. సో సుధర్నాథ్ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు అక్క. ఎందుకంటే మాతో పాటు మాకంటే ఉన్నప్పుడు కూడా చాలా ఆట పట్టించేవాళ్ళం. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని చక్కగా పెంచడానికి సో దేవుడు రూపం చూపించాడు. సో నేను ఆశపడతా ఉంది. చివరిగా నేను కోరుకుంటుంది యొక్క తేలిన యొక్క ఫలితార్థం ఏంటంటే ఒక మాట జ్ఞాపకం. చాలా మందికి సువార్త చెప్తాం, సాక్ష్యం చెప్తాం, అన్ని ప్రకటన చేసి ముందుకు నడిపిస్తాం. కానీ కొన్ని దినాలకు మనం వెనకవుతున్నాం, వాళ్ళు ముందుకెళ్తాం. మనం ఆగిపోయాం, వాళ్ళు ముందుకెళ్తాం. మొదటి వారు పొరపాటు వారు అవుతున్నారు, పొరపాటు వారు మొదటి వారు అవుతున్నారు కాదు. ఆ మంట, ఆ జ్వాల ఇంకా రగలని. సో ఇక్కడ రగిలించబడేటువంటి ప్రతి ఒక్కరు కూడా, మండించబడ్డ ప్రతి ఒక్కరు కూడా మేము సేవకులు కనబడుతున్నాం. కానీ చాలా మంది వారి యొక్క జీవితంలో నిజంగా వారి జీవితంలో వారి కాపాడుకుంటూ సాక్షిగా ఉంటున్నారంటే చాలా సంతోషం. అంటే ఎటువంటి పునాది వేశారు అనేటువంటి విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. సో నేను పరిస్థితులు అటువంటి వారి సంఘస్థులు ఇప్పుడు లేరు, అటువంటి విశ్వాసులు కూడా లేరు. సో అయినప్పటికీ మరి ఆయన మార్గంలో కొనసాగటానికి దేవుడు అంతగానో కృపను చూపించాడు. అందుని బట్టి నేను దేవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. మరి మంచి మాటలు తెలియపరుచున్నాడు దేవుడి బిడ్డలారా. మరి లోకం ఇచ్చినట్టుగా కాదు కానీ నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. లోకములో ఏర్పాటు చేసే ఆత్మీయ సమ్మేళనాలు ఇది ఆత్మీయ సమ్మేళనం. ఎవరి ప్రీతిగా ఉంటుంది ఈ సంబంధం నిత్య జీవం అనేది ఉంటుంది. నిత్యము జీవంతో ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, రిలేషన్స్తో ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరం కూడా దేవుని వ్యక్తుల చాటున కృపలో మనం వర్దిద్దాం. అదే రీతిగా ఈ సమయంలో మరి ప్రియులు సోదరులు బ్రహ్మడాడి గారు 3 నిమిషాలు మాట్లాడుతూ అనంతరం క్రీస్తునామంలో మా ఆత్మీయ తల్లి సరళక్కకు, అలాగే సేవకులు, దైవజనులు, మాకు అన్నలు బాబన్న, మహేష్ అన్న అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇక నాతో కలిసి ఈ మందిరంలో ఆత్మీయంగా ఎదిగినటువంటి అన్నలకి, అక్కలకి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఐక్యపరిచి అందరి మనసులను ప్రేరేపించి మొత్తాన్ని ఒక గీతలోనికి అలా తీసుకొచ్చాడు. మేమేంటి అంటే మాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నేను
అంతకుముందు ఇంగ్లాండ్లో ఉండేటప్పుడు ఎప్పుడన్నా అక్కడ వీడియో కాల్ చేసే మాట్లాడేవాళ్ళు. మనము పొందిన వాటన్నిటిని బట్టి మనం చేసింది చేస్తున్నది చాలా చిన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ ఉపలపాడు ఆగితే అక్కడ ఒక పర్సన్ అడిగారు, నాకు అసలు స్ట్రైక్ అవ్వాలా, అక్కడ చచ్చిపోయి ఒక పిల్లవాడు బతికాడు కదా అక్కడ ఉన్నాడా అన్నాడు. చచ్చిపోయి బతికిన పిల్లవాడు ఎవరో నాకు సడన్గా అర్థం కాదా. వెంటనే యేసు బాబు చచ్చిపోయాడు, ప్రార్థన చేస్తే బ్రతికాడు. సో అందరూ సజీవంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ మెమరీస్ లో నుండి కొన్ని మర్చిపోవచ్చు, కానీ ఈ పరిచయం అనేది దాన్ని మర్చిపోలేదు. అందరి దగ్గర సేకరించి ప్రభు చిత్తం అయితే ఈసారి ఒక ఇలాంటి మరలా ఇంకో మీటింగ్ పెట్టి అవి బుక్ చేద్దాం. మీరు కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది, దాంట్లో ఏ సందేహం లేదు. ఇట్స్ వెరీ ట్రూ అన్నమాట అది. సో మీరు కూడా ఏమైనా మర్చిపోతే ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉండాలి కదా, ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి. మిగతా మీరు కూడా మీ ఒపీనియన్స్ ఎవరైనా ఇంకా మర్చిని ఇప్పుడు చెప్తే టైం చాలదు అనుకుని అన్ని రాసి పెట్టండి, లేదా వాయిస్ ఇవ్వండి. దాంట్లో అన్ని రికార్డ్ చేద్దాం. మన జనరేషన్ కి ఇంకో జనరేషన్ కూడా అవసరమైన ఒక మంచి మెమరీని, మంచి పుస్తకాలు, మంచి ఫోటోలు ఉన్నాయి కదా మీ అన్ని మనల్ని అవన్నీ కూడా దాంట్లో వేద్దాం. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా ఈసారి జరుపుకుందాం. ఇక నా వంతుగా వ్యక్తిగతంగా చెప్పాలి అనుకుంటే 3 మాటల్లో చెప్పాలంటే, ఇక్కడ చూస్తే ఉంది అదిగా పైది నా సెల్ఫే, పై సెల్ఫ్ నాదే. నేను రాగానే అంటే దాసు చెప్పాను, నా సెల్ఫ్ సరిగా లేదు, క్లీన్ చేయలేను, దుమ్ముగా ఉంది. వెంటనే పిలిపించి అన్ని సెల్ఫ్లు క్లీన్ చేయించాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కనపడతాయి. నేను చదువుకోవడానికి వచ్చా, ఇక్కడ ట్యూషన్కి వచ్చా, అందరూ ప్రేయర్కి వచ్చారు. నేను చదువుకోవడానికి వచ్చా, దేవుణ్ణి తెలుసుకొని వచ్చా. ఎట్లా వచ్చేవాడిని అంటే అప్పుడప్పుడే కదా అక్కలు వాళ్ళే చెప్పాలి, మనకు తెలియదుగా. మన ఫేస్కి తగినట్టుగా ఆపోజిట్ కలర్లో ఎర్ర గుట్ట ఒకటి ఎట్లా పెట్టుకొని వచ్చుకోవచ్చు. ఎవరు నన్ను ఏమనేవాళ్ళు కాదు, ప్రేమించేవాళ్ళు, ఇంకా సరదాగా మాట్లాడేవాళ్ళు. సో ఆ జ్ఞాపకాలు ఈ ప్రాంతం అంతా కన్నీళ్లతో తడిచిన ప్రాంతానికి తెల్లవారుజామున మోకాళ్ళు వేసి ప్రార్థిస్తూ అక్కడ కానివ్వండి, ఇందాక చెప్పినట్టు ఆంటీ, మరోజనం ఆంటీ, సరోజనం ఆంటీ, జ్ఞానం ఆంటీ, రామలక్ష్మ ఆంటీ, వీళ్ళందరూ మోకాళ్ళు వేసి ఎంతో గొప్ప ప్రార్థనలు చేశారు. మామూలు ప్రార్థనలు కాదు. ఇందాక పండుగ చెప్పినట్టు విసుకుంటేది, మాకు కూడా అనిపించేది ఇలా ఆచరా నిద్రపోవాలి, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, అసలు నిద్ర పోనివరా వీళ్ళు అనుకుంటా ఉంటాను. ఏమో తెలిసి చేశారో తెలియక చేశారో ఏమో, అది పరిశుద్ధాత్మ నడిపి మా పిల్లలు దేశ విదేశాల్లో వాడబడాలి ప్రభువా. జరిగేయా నా మటుకు నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఆ ప్రార్థన ఫలాల వల్ల ఇప్పుడు దాదాపు 45 దేశాల్లో నేనే చెప్తాను. ఇది నేను నాలా కలిగింది కాదు, వేరే అనుకోవద్దు. నేను అక్కడదే చెప్తా. అక్కడ నుండి జార్జ్ ముల్లర్ గారి ఇంటి దగ్గర నుండి ఫోన్ చేశాను అక్కడికి, విశ్వాస వీరుడు అక్క, అదిగో అరే ఎంత ఆధిక్యత ఇచ్చాడు రా దేవుడు నీకు అంటే. అప్పుడు నేను అన్నా, ఆంటీ వాళ్ళ ప్రార్థనలు మీ అందరి ప్రార్థనలే తిప్పుతా ఉన్నాయి, ఇంకెక్కడ దాకా వెళ్తామో తెలియదు. ఇదేమి ఫుల్ స్టాప్ కాదు, జస్ట్ కొనసాగుతూ ఉంది. దీని అంతం చూడాలి అంటే ఈ భూలోకమే అంతం అవ్వాలి. దీని ఫలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, మనం చూడలేనని ఇంకా ఉన్నాయి. ఏది ఏమైనా ఒక అందరి జీవితాల్లో ఒక శిలలాగా ఏరియా నా ప్రాణాలకే ప్రసిద్ధి. ఇవన్నీ కొండ బండరాళ్ళు లాంటి మేమందరం ఆ బండరాళ్ళన్నీ శిల్పంలాగా చెక్కడానికి ఉప్పుగుండూరు నుండి, ఒంగోలు నుండి దేవుడు పంపిన ఒక ఉలి ఆసన్న సరళక్క. ఆసన్న సీన్ మీద కనిపిస్తాడు, బిహైండ్ ద సీన్ అంతా అంతే కదా. ప్రతి పురుషుని విజయం వెనక ఓ స్త్రీ ఉంటారు. అసలు ఉప్పలపాడు ఇప్పుడు మామూలుగా ఎప్పుడన్నా ప్రార్థనకి బస్ ఎక్కి వెళ్ళిరామ్మా అంటే పాస్టర్లు ఎంతమంది వెళ్ళి రాగలరు. ఇప్పుడు ఫ్రీ అనుకోండి, అక్క ఇక్కడే ముందు లారీ ఆపి ఎవరు వచ్చేవాళ్ళు కదా అక్కతో పాటు, లారీ ఆపి అక్కడ దిగింది. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, నేను సేవకున్న ఏమిటకు నాకు తెలీదు, వీళ్ళు సేవలో ఎంత ప్రయాసపడ్డారు. నేను సేవకునేదాకా నాకు తెలీదు, వీళ్ళ కోసం అందరి కోసం ఎంత కన్నీరు గార్చారు. మేము సేవకులం అయ్యే వరకు మాకెవరికి తెలీదు,
వీళ్ళు మా కోసం పడిన ప్రయాస, కార్చిన కన్నీరు, మేము సేవకులమై మాకు గాయాలు తగిలే వరకు తెలియదు మేమెంతగా మీకు గాయాలు చేశాము. మేము సేవకులమయ్యే వరకు మాకు తెలియదు మా అందరి పట్ల మీరు ఎలాంటి ప్రేమను చూపించారు. కాబట్టి ఇవన్నీ కొద్ది నిమిషాలు చెప్పే కాదు. సో ఏదేమైనా ప్రభు చిత్తం అయితే దాకా డేవిడ్ అని చెప్పినట్టుగా ఇది ఎంతటితో ఆగేది కాదు. కలుద్దాం, కలుస్తూనే ఉంటాం. కలుద్దామా? కలుద్దాం కదా, కలుస్తాం. ఇది ఇంతటితో ఆగదు, కొనసాగుతూనే ఉంటది. దేవుని రాకడ వచ్చేంత వరకు ఈ క్రమంలో సహకరించి మా కొరకు ప్రార్థించి మమ్మల్ని ఎంత చేసినటువంటి అందరికీ ప్రభువున కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక అన్న డేవిడ్ అని చెప్పినట్టు ఒకసారి అందరూ చూసేటట్టు ఒకసారి అట్లా వచ్చుకుంటాం స్పీడ్గా చిన్న మాట ఒక తొందరగా చెప్పడానికి కాదు, ఏం చేస్తారు చింతల్లి భోజనం అయిన తర్వాత మాట్లాడతాం ఇంకా టైం ఉంటే. ఇందాక డేవిడ్ అని చెప్పేశారు కదా, అమ్మాయిని నువ్వు ఒక్కదాని అమ్మాయి ఎవరు, నువ్వు నీకు 90 ఏళ్ళు వచ్చినా నువ్వు చింతల్లివే అందరికి. సో ఈమె ఒక్కతే శరీర సంబంధమైన కుమార్తె అందరికి తెలిసింది. కానీ చాలా ఏళ్ళు నువ్వు పుట్టేదాకా వీళ్ళకి పిల్లలు లేరని ఎవరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మంచం చుట్టూ పిల్లలే, మధ్యలో పిల్లలే. ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళినా 10 మంది, ఒక్క కాదు 10 మంది తొడబెట్టుకోండి అన్న. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు. రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కడానికి పోతే ఒక రోజు ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాం, మొత్తం బ్యాచ్ అంతా అందరం వెళ్ళాం. అన్న ఏం చేశాడంటే పోయి టికెట్ తీసుకున్నాడు, నేను కూర్చున్నాడు. స్టేషన్ మాస్టర్ వచ్చాడు, ఎవరు అర్థం కావట్లా, అడగలేకపోతున్నాడు. మనిషి చూస్తే మామూలుగా ఉంటాడా, ఇది చూసి ఏ ఆఫీసరో ఏందని వణుకుతున్నాడు. పిలిచి సార్కి ఏంటి ఎవరు సార్ అంట, చాలా పెద్ద మేమంటుంది. మాకింత తెలియదు కదా, గచ్చగజ వణిగిపోయాడు. అంతా అయిపోయాడు. టికెట్ తెచ్చి ఇచ్చిన తర్వాత దగ్గరుండి సీటు కూడా ఇచ్చాడు. సార్ బాగా టైట్ గా ఉండేది, సీట్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత ఇంకా కూర్చోబెట్టి అంతా అయిపోయాక బయటకు వచ్చి అక్కడికి ఎవరనంటే మా పాస్టర్ కాదు, ఉదయం దుర్మార్గులారా ఉంటే పగిలింది కదరా మాకు ఇంత పని చేసింది, మీరెవరు? ఆయన మా ఆత్మీయ తండ్రి, మేమందరం ఆయన. సో థ్యాంక్ యూ. ఎందుకు చెప్పానంటే టైం అయినా ఎందుకు తీసుకున్నానంటే కొన్ని చెప్పకపోతేనేమో బాగోదు, అందుకనే మిగతా అన్నింటినీ గ్రంథస్థం చేద్దాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ ప్రభు నామంలో ఉన్నాం. నేను నిత్యరాజ్యంలో బహుమతి సంపాదించుకోవాలి. నా బిడ్డలు కూడా నాకు సంపాదించాలి. నా బిడ్డలు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. చాలా మంది మేము రోగం తెచ్చి వెళ్ళేవాళ్ళం. ఆ దినాల్లో అలాగా ఆత్మీయంగా మేలుపరచడానికి వచ్చిన బిడ్డ ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వారు చాలా మంది ఉన్నారు. ఈ మందిరం ప్రార్థనతోటి, విశ్వాసంతో, డబ్బులతో కట్టింది కాదు, ప్రార్థనతో కట్టిన మందిరం.